not wait. Let's start our session. Let's continue our session. So before we start the session, let me set few ground rules for a smoother session. All right. So we all connected virtually to make it smooth. So let me set few ground rules. I request everyone to be on mute, and in fact, by default, everyone will be on mute. Still, let's make it interactive. So what does that mean? You may use messaging panel or make a question unna concern unna. You can raise your hand. I'll allow you to talk. All right, friends. So feel free to raise your hand. సో సిచ్యువేషన్ ని బట్టి ఐ అలౌ యూ టు టాక్. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కన్సర్న్స్ ఉన్నా ఖచ్చితంగా చివర్లో ఐ అలౌ యూ టు టాక్. ఆల్ యువర్ క్వశ్చన్స్ విల్ బి అడ్రస్డ్. అండ్ సో సిట్ ఇన్ అ పీస్ఫుల్ సైలెంట్ ప్లేస్ వితౌట్ ఎనీ డీవియేషన్స్. సో కైండ్లీ ఫోకస్. It's your valuable time. You're investing your time. So make it worth, make it productive. So sit straight, spine erected, and keep good internet connection. So we all connected virtually. Internet connection is must. సో నాకైనా ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు, మీకైనా ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు, రైట్? సో ఒకవేళ నా సైడ్ నుంచి ఇష్యూ ఉంటే, ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే, మీ అందరికీ ఇష్యూ ఉంటుంది. సో ఇన్ దాట్ కేస్ యూ మే కాల్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నంబర్ 7396267149. యూ మే నోట్ ఆఫ్ ఇట్, టేక్ నోట్ ఆఫ్ ఇట్. సో మీరు నాకు కాల్ చేయండి. లేదు మీ సైడ్ నుంచే ఇంటర్నెట్ ఇష్యూ ఉందనుకోండి, మీకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆడియో కనెక్టివిటీ. అవసరమైతే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. ఆల్ రైట్ ఫ్రెండ్స్. అండ్ ఇట్స్ ఎ తెలుగు సెషన్. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. మెజారిటీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ Telugu background, so I'm expected to talk in Telugu. In case if any one of you from non-Telugu background, okay, so non-Telugu state, this session might not be relevant for you. What you can do, wait for 5-10 minutes, observe it. If you can understand, then well and good, you can continue. Otherwise you may drop off. So kondaru previous batch lo unnaru, they are from border like Maharashtra, Karnataka. So they can't talk Telugu. They will not be able to talk Telugu, but they can understand Telugu. వాళ్ళు జాయిన్ అయ్యారు, ఈవెన్ దే గాట్ జాబ్స్. సో ఫీల్ ఫ్రీ. ఆల్ రైట్ ఫ్రెండ్స్. యా, ఈ రోజు కూడా ఎనీవన్ జాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం టుడే? నిన్నటి డెమో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ జాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం టుడే? ఓకే. సో నేను క్విక్లీ 1 or 2 పీపుల్కి మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. ఓన్లీ కపుల్ ఆఫ్ పీపుల్. ఓకే, 1 or 2 పీపుల్. సో వాట్ ఐ విల్ డూ, మేబీ యా, జై నారామోని, కళ్యాణ్, దత్తాత్రేయ, క్విక్లీ టాక్. ఎస్ సార్, క్విక్లీ మాట్లాడండి ఒకవేళ మాట్లాడే ఉద్దేశం ఉంటే. Yes, sir. Hello, sir. Good evening, everyone. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. నో ఫార్మాలిటీస్, షూట్ యువర్ క్వశ్చన్. Yeah. No, do you have offline classes for this one? ఎస్ సార్, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, నేను చెప్తాను. ఓకే, ఐ థింక్ మీరు ఈరోజే జాయిన్ అయినట్టున్నారు. Yes, sir. ఓకే, సో నిన్న డెమో అయిపోయింది. నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ద డెమో, బట్ ఐల్ గివ్ యూ గ్లిమ్స్ ఆఫ్ ద డెమో. ఓకే, Okay. సో టుడే ఈస్ డే 1. అఫీషియల్లీ వీఆర్ స్టార్టింగ్ అవర్ బ్యాచ్. ఓకే, సో కూల్. సో మరి డెమో ఎక్కడ చూడాలండి? ఓకే, సో డెమో ఎక్కడ చూడాలి అంటే, సో వాట్ ఐల్ డూ, ఐల్ ఓపెన్ అ ప్రైవేట్ విండో. సో యూట్యూబ్లోకి వెళ్ళండి, మధు కిరణ్ మైండ్ సర్క్యూట్. ఆర్ యూ కెన్ సెర్చ్ యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ సెర్చ్ విత్ మధు కిరణ్ డెవాప్స్. సో సంథింగ్ లైక్ దిస్, MADHU మధు KIRAN. మీకు ఫస్ట్ వచ్చేది మన ఛానలే. ఇలా అయినా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అరౌండ్ 28K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు వీడియోస్లోకి వెళ్తే నిన్నటి వీడియో కనిపిస్తుంది. ఓకే, యూ కెన్ సీ, యా, ఎస్టర్డేస్ వీడియో హియర్. ఇది నిన్నటి వీడియో, 1 day ago. కెన్ యూ సీ? సో ఇది నిన్నటి వీడియో. సో గో త్రూ దిస్ డెమో. లెంత్ డెమో 2 hours ఉంటుంది. నేను చాలా మెల్లిగా మాట్లాడాను. ఈవెన్ మీరు 2x స్పీడ్లో, 1.5x స్పీడ్లో విన్నా కూడా మీకు అర్థమవుతుంది. ఇనిషియల్ 1 month ఐ విల్ బి టీచింగ్ వెరీ స్లో. ఇట్స్ 4 to 5 months కోర్స్. ఫస్ట్ 1 month వెరీ స్లోగా చెప్తాను, బికాస్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఈ కోర్స్లో జాయిన్ అవుతారు. టు మేక్ ఎవ్రీ వన్ ఆన్ టు సేమ్ పేజ్, అందరినీ సేమ్ పేజ్లో తేయడానికి ఫస్ట్ 1 month వెరీ స్లో ఉంటుంది. ఆల్రెడీ మీరు ఏమైనా లైనక్స్ అడ్మిన్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటే మీకు లిటిల్ బోరింగ్ ఉంటుంది. బట్ యా, ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీవన్ విల్ బి ఆన్ సేమ్ పేజ్. సెకండ్ మంత్ ఆన్వర్డ్స్ మనం అందరం సేమ్ పేజ్లో ఉంటాం.
ఓకే, సో మీరు ఈ డెమో చూడండి. ఆల్సో మీరు ఏం చేయొచ్చు అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ కొత్త ప్లేలిస్ట్ క్రియేట్ చేశాం. సో AWS DevOps బ్యాచ్ 17. బై ద వే యు ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్యాచ్ 17. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్లీ 16 బ్యాచెస్ అయ్యాయి. ఓకే, ఇప్పటి వరకు సక్సెస్ఫుల్లీ 16 బ్యాచెస్ అయ్యాయి. లాస్ట్ 4 to 5 years నుంచి ఐ బీన్ ట్రైనింగ్ పీపుల్. ఓకే, సో యూ కెన్ ట్రస్ట్ వాట్ యూ కెన్ డూ, యూ కెన్ ఎక్స్ప్లోర్, యూ షుడ్ ఎక్స్ప్లోర్. ఓకే, సో జస్ట్ టు పాస్ ద ట్రస్ట్, వాట్ ఐ రికమెండ్ యూ, సో ఒకసారి ఈ యూట్యూబ్ ఛానల్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇది ప్లేలిస్ట్. నిన్నటి వీడియో కూడా ఈ బ్యాచ్ 17 దాంట్లో ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు నేను చెప్తున్న వీడియో కూడా మేబీ ఒక 2-3 hours తర్వాత, అంటే క్లాస్ అయిపోయిన 2 hours తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. ఇది డెమో అని ఉంది కదా, ఇక్కడ క్లాస్ 1 అనో, సెషన్ 1 అనో, డే 1 అని అలా ఉంటుంది. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ ఫ్రమ్ హియర్. 1 week క్లాసెస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అవన్నీ ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. డే 1, డే 2, డే 3, డే 4, సంథింగ్ లైక్ దాట్. టీమ్ విల్ అప్లోడ్. ఆల్ రైట్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో వాట్ ఐ రికమెండ్ యూ, సో యు మే ఎక్స్ప్లోర్ అదర్ ప్లేలిస్ట్స్. అంటే ఈ ఇందులో ఒక మీకు యు మే మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటే యు మే ఎక్స్ప్లోర్. దిస్ ఈజ్ టు పాస్ ద ట్రస్ట్. అంటే నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఓకే, వర్త్ లెర్నింగ్, జాయిన్ కావచ్చా, ఇలాంటి ఏమైనా కన్సర్న్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా ఎక్స్ప్లోర్ కండి. మీకు ఏమైనా లైవ్ టెస్టిమోనియల్స్ కావాలి అంటే ఇక్కడ స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో ఒకసారి ఇవి చూడండి. ఓకే, సో ప్రీవియస్ బ్యాచెస్లో జాబ్స్ వచ్చిన వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్, డొమైన్ చేంజ్, కెరీర్ చేంజ్, హై ప్యాకేజ్ కోసం, అప్ స్కిల్ కోసం. ఓకే, కొందరు టెస్టింగ్ నుంచి, కొందరు స్టోరేజ్ నుంచి, కొందరు నాన్ ఐటీ నుంచి, బీపీఓ నుంచి, ఫ్రెషర్స్గా. సో చాలా మందికి జాబ్స్ వచ్చాయి. కొన్ని శాంపుల్ వీడియోస్ ఇక్కడ పెట్టాం. సో ప్లీజ్ వాచ్, అట్లీస్ట్ ఎక్స్ప్లోర్, కొన్ని అయినా చూడండి. ఆల్ రైట్ ఫ్రెండ్స్. ఓకే, కూల్. నౌ ఓకే, సో ఐ హోప్ గాట్ ఇట్. ఓకే, ఎనీవే నేను ఇప్పుడు డెమో రిపీట్ చేయను. మై హంబుల్ రిక్వెస్ట్ యూ టు వాచ్ దిస్ డెమో. ఓకే, మై హంబుల్ రిక్వెస్ట్ యూ టు వాచ్ దిస్ డెమో. బట్ సో నేను నిన్న ఏం చెప్పానో ఆ గ్లిమ్స్ ఇస్తాను. యాక్చువల్లీ ఎస్టర్డే ఏం డిస్కస్ చేసాము అంటే అసలు డెవాప్స్ అంటే ఏంటిది. సో వాట్ డూ యూ మీన్ బై డెవాప్స్? ఇదేమన్నా సింగిల్ సాఫ్ట్వేరా, ఇదేమైనా టూలా, ఆర్ ఇదేమైనా టెక్నాలజీయా? సో యాక్చువల్లీ వాట్ ఈస్ డెవాప్స్? ఎందుకంటే మార్కెట్లో చాలా బజ్ వర్డ్ అది డెవాప్స్. మీరు ఏ 10 మందిని అడిగినా కూడా డెవాప్స్ అంటారు, క్లౌడ్ అంటారు. బట్ యాక్చువల్లీ వాట్ డస్ ఇట్ మీన్? సో డెవాప్స్ ఈజ్ నాట్ ఎ సింగిల్ టూల్, సింగిల్ టెక్నాలజీ. ఇట్స్ అ మైండ్ సెట్, ఇట్స్ అ కల్చర్ బేసికల్లీ. ఇట్స్ ఎ స్ట్రాటజీ విచ్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. అంటే డెవలప్మెంట్ టీమ్ యాక్టివిటీస్ ప్లస్ ఆపరేషన్ టీమ్ యాక్టివిటీస్ కాంబినేషనే మనం డెవాప్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో చూడండి, ఒకసారి డెమో చూడండి. అండ్ ఎందుకు నేర్చుకోవాలి డెవాప్స్? మీరెందుకు నేర్చుకోవాలి? యాజ్ ఎ పార్టిసిపెంట్, యాజ్ ఎ లెర్నర్, యాజ్ ఎ స్టూడెంట్. మరి ఐటీకి ఏముంది దీనివల్ల హెల్ప్? సో వై డూ యూ నీడ్ టు లెర్న్? వై ఫర్ యూ? ఆన్సర్ ఈజ్ pretty straight. You are looking for a bright future in IT industry. Yes or no? So DevOps is something which is promising you that bright future. Okay. So that's why we all connected today. మరి ఐటీ ఇండస్ట్రీకి ఎందుకండి? సో ఐటీ ఇండస్ట్రీకి డెవాప్స్ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ స్పీడప్ అవుతుంది. ఓకే, లెగసీ అప్రోచ్ తోటి లెట్స్ సే 1 year పట్టే ప్రాజెక్ట్ డెవాప్స్ అప్రోచ్తో ఇంప్లిమెంట్ చేస్తే మేబీ 3 monthsలో కంప్లీట్ కావచ్చు. ఆల్రైట్, సో అందుకే ఐటీ ఇండస్ట్రీ. ఓకే, సో డెవాప్స్ ఈజ్ హాట్. సో అవేంటివి మరి, ఆ టెక్నిక్స్ ఏంటివి, ఎలా స్పీడప్ చేస్తున్నాం అది డిస్కస్ చేయడానికి ఈ 4 to 5 months కోర్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ 5 months కోర్స్. ఓకే, మరి ఇప్పుడే ఎందుకు నేర్చుకోవాలండి? వై నౌ? అగైన్ ఆన్సర్ ఈజ్ ప్రెటీ స్ట్రైట్. ఇప్పుడు అంత డిమాండ్ ఉందండి, ఎప్పుడూ లేనంత డిమాండ్. లాస్ట్ 5 to 6 years నుంచి డెవాప్స్కి ఉంది. ఐ థింక్ కరోనా టైం నుంచి డెవాప్స్కి డిమాండ్ స్కై రాకెట్. ఓకే, సో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఎందుకు అంత డిమాండ్? సింపుల్. సో ఇప్పుడు ఎలా అంటే ఒకప్పుడు ఉన్న లెగసీ ప్రాజెక్ట్స్ మెల్లిమెల్లిగా డెవాప్స్కి కన్వర్ట్ అవుతున్నాయి. లెట్స్ ఏ మార్కెట్లో 100 ప్రాజెక్టులు ఉంటే ఈ రోజు కూడా మేబీ 60 నుంచి 70 ప్రాజెక్టులే డెవాప్స్ని ఫాలో అవుతున్నాయి. మిగిలిన 30 ప్రాజెక్టులు ఏవైతే ఓల్డ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి ఇంకా స్టిల్ లెగసీ అప్రోచ్నే ఫాలో అవుతున్నాయి. లెగసీ అంటే ఓల్డ్ అప్రోచ్. సో అవి కూడా ఏదో రోజు డెవాప్స్కి రావాల్సిందే. డెవాప్స్ అంటే మైండ్ సెట్ బేసికల్లీ, థియరీ. ఐ మీన్ ఇట్స్ ఎ స్ట్రాటజీ. సో అందులో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ క్వాలిఫైడ్ డెవాప్స్ ఇంజనీర్స్. సో ఐ రిపీట్ మై వర్డ్,
క్వాలిఫైడ్ డెవాప్స్ ఇంజనీర్, నాట్ ఎ రెగ్యులర్ డెవాప్స్ ఇంజనీర్. ఎందుకంటే మీరు మార్కెట్ ఓపెన్ చేస్తే, ఓకే, జేడీ ఓపెన్ చేస్తే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, దానికి డబల్ ట్రిపుల్ జేడీస్ ఉన్నాయి, అంటే రెజ్యూమేస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్లో ప్రతి ఒక్కరు డెవాప్స్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా అందరూ డెవాప్స్ రెజ్యూమే అప్లోడ్ చేస్తున్నారు. సో దట్స్ వై ఇంటర్వ్యూ డే బై డే టైట్ అవుతుంది. ఓకే, ఒకప్పుడు బేసిక్ స్టెప్స్ జాబ్ వచ్చేది, ఇప్పుడు చాలా డెప్త్లో అడుగుతున్నారు, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ ఎస్, స్టిల్ కాల్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకో 10 years వరకు ఉంటాయి. ఇట్స్ ఎవల్యూషన్ బై ద వే. ఈ డెవాప్స్ అనే స్ట్రీమ్ ఎవల్యూట్ అవుతుంది, అవుట్డేట్ ఎప్పటికీ కాదు. ఓకే, ఇందులో కొత్త కొత్త టూల్స్ వస్తాయి. ఒకప్పుడు జెంకిన్స్ వస్తే జాబ్ వచ్చేది, ఇప్పుడు గిటాబ్ యాక్షన్స్ కావాలి, డాకర్ కావాలి, క్యూబర్నెటీస్ కావాలి, టెరాఫామ్ కావాలి, క్లౌడ్ కావాలి. ఒకప్పుడు అలా కాదు, బేసిక్ క్లౌడ్ బేసిక్ జెంకిన్స్ వస్తే జాబ్ వచ్చేది. బట్ నౌ evolving. Okay, DevOps is a stream which is evolving day by day. So అందుకే you need to be qualified DevOps engineer, and DevOps promises you bright future in IT industry. ఇది నిన్న మనం డిస్కస్ చేసినాం. ఎస్, అండ్ ఇదేమన్నా కోడింగా, ఇదేమన్నా ప్రోగ్రామింగా? నో సార్, దిస్ ఇస్ నాట్ ప్రోగ్రామింగ్. మీరు అనుకుంటున్న కోడింగ్ ప్రోగ్రామింగ్ కాదు. జనరల్లీ ప్రోగ్రామింగ్ ఎవరు చేస్తారు అంటే డెవలపర్ చేస్తారు. అంటే మామూలుగా ఫీచర్ డెవలప్మెంట్, ఏదైనా అప్లికేషన్ ఉంది, మేబీ ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది, ఆర్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఉంది, దానికి ఏదైనా ఫీచర్ కావాలి, లాగిన్ పేజో లాగౌట్ పేజో, ఆ పేజ్ని డిజైన్ చేయడానికి డెవలపర్స్ ప్రోగ్రామ్ రాస్తారు. జావాలో, .NETలో, వాట్ ఎవర్, ఓకే, సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తారు. అది ప్రోగ్రామింగ్ యాక్చువల్లీ. ఓకే, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ప్రోగ్రామింగ్. ఓకే, మనకు కోడింగ్ ప్రోగ్రామింగ్తో సంబంధం లేదు. అలా అనేది ఈజీయా సార్? నో, ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఈజీ. ఇట్స్ గోయింగ్ టు బి వర్త్ లర్నింగ్. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి వర్త్ లెర్నింగ్. సో ఈజీ హార్డ్ అని నేను చెప్పాను, అది రిలేటివ్ వర్డ్. మీకున్న ప్రీవియస్ ఎక్స్పోజర్ని బట్టి ఈజీయా హార్డ్ అని ఉంటుంది. ఓకే, లెట్స్ మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, మీకు కొంచెం హార్డ్గా అనిపించవచ్చు. మేబీ మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్, కొంచెం ఈజీగా అనిపించవచ్చు. సో ఈజీ హార్డ్ అని అనకండి. బట్ ఎస్, ప్రోగ్రామింగ్ కాదు, ప్రోగ్రామింగ్ కన్నా ఈజీయే. హార్డ్ కోర్ ప్రోగ్రామింగ్ కన్నా ఈజీయే. అలానే మాన్యువల్ టెస్టింగ్ అంత ఈజీ కూడా కాదు. మీరు ఈజీ ఉందని రావట్లే ఇక్కడికి, మీరు జాబ్ కోసం వస్తున్నారు. ఓకే, సో ఓకే, మాన్యువల్ టెస్టింగ్ కన్నా హార్డ్గా ఉండొచ్చు, హార్డ్ కోర్ ప్రోగ్రామింగ్ కన్నా ఈజీగా ఉండొచ్చు. సో దట్స్ అ రిలేటివ్ వర్డ్, అందులోకి వెళ్ళట్లేను నేను. బట్ యా, ఇట్స్ నాట్ కోడింగ్, ఇట్స్ నాట్ ప్రోగ్రామింగ్. మరి చాలా మంది అడిగే క్వశ్చన్, ఐఎమ్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, విల్ ఐ బీ ఏబుల్ టు లర్న్? కెన్ ఐ బీ ఏబుల్ టు లర్న్? ఎస్ సార్, ఎనీ వన్ కెన్ లర్న్. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, బ్రహ్మ విద్య కాదు, ఇట్స్ అ ప్లెయిన్ టెక్నాలజీ. ఓకే, సో మీరు కూర్చొని టైం అండ్ ఎఫర్ట్ ఇస్తే, బ్లడ్ అండ్ స్వెట్ ఇస్తే 100% నేర్చుకోవచ్చు. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఎందరో నేర్చుకున్నారు, ఎందరికో జాబ్స్ వచ్చాయి, మీకు కూడా తెలుసు. మీరు మీ సర్కిల్లో ఎంక్వైరీ చేయండి, ఎందరో నాన్ ఐటీ నుంచి, ఓకే, సో నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి డెవాప్స్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎందరో. మా ఇన్స్టిట్యూట్ నుంచే లాస్ట్ 4 yearsలో కొన్ని వందల మందికి వచ్చాయి. ఓకే, అండ్ ఎస్, యూ క్యాన్ లెర్న్, ఎనీ వన్ కెన్ లెర్న్ ఫర్ దట్ మ్యాటర్. ఆర్ యూ రెడీ టు లెర్న్? క్వశ్చన్ ఈస్, ఆర్ యూ రెడీ టు వర్క్ హార్డ్? ఇఫ్ యూ ఆన్సర్ ఒకవేళ ఎస్ అయితే యూ క్యాన్ లెర్న్. మరి ఏమైనా ప్రీ రిక్విసైట్స్ ఉన్నాయా సార్? నో ప్రీ రిక్విసైట్స్. ఇట్స్ ఎ జీరో టు హీరో కోర్స్. అంటే ఏమైనా ప్రీ రిక్విసైట్స్ ఉన్నా కూడా నేను క్లాస్లోనే కవర్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ -1 టు హీరో కోర్స్, జీరో అనను, -1 నుంచి స్టార్ట్ చేస్తాను. మీకు ల్యాప్టాప్ ఆపరేషన్స్ తెలిస్తే చాలు, మిగతావన్నీ క్లాస్లో కవర్ అవుతాయి. ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఆర్ ఏమైనా టెక్నికల్ థింగ్స్ ఉన్నాయా, స్క్రిప్టింగ్, కమాండ్స్, బ్లా 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 బ్లా, ఎవ్రీథింగ్. జీరో టు హీరో కోర్స్. మీరు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత 4 years ఎక్స్పీరియన్స్ మీరు రెజ్యూమేలో పెట్టుకొని కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే, అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటివి? ఆబ్వియస్లీ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఖచ్చితంగా సిస్టమ్ ఉండాలి, ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉండాలి, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, దానికి మినిమం 8 GB ర్యామ్ ఉండాలి. ఈవెన్ 6 GB కూడా చల్తా, బట్ ఐ రికమెండ్ 8 GB. సో అండ్ i5+ ప్రాసెసర్. సో మీకు ల్యాప్టాప్ ఉంటే గుడ్, లేకపోతే అరేంజ్ చేసుకోండి. ఐఎమ్ నాట్ రికమెండింగ్ ద బ్రాండ్ న్యూ ల్యాప్టాప్. మేబీ మీ ఫ్రెండ్స్ సెకండ్ హ్యాండ్స్ వాట్ ఎవర్, ఒక ల్యాప్టాప్ అయితే అరేంజ్ చేసుకోండి. అండ్ డ్యూరేషన్ వచ్చేసి
5 months, 4 to 5 months అంటారు కానీ 5 months అవుతుంది, ఎందుకంటే డే బై డే కొత్త కొత్త టాపిక్స్ యాడ్ చేస్తున్నాము. ఓకే, స్లోగా చెప్తున్నాను, సో టైం పట్టుద్ది. మరి కొందరికి ఇక్కడ చాలా క్వశ్చన్ ఏంటిది అంటే 5 months అమ్మో నాకు అంత టైం లేదు. ఎస్ సార్, చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. 5 months అనేసరికి అంత టైం లేదు. సో ఏమన్నా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉందా, క్రాష్ కోర్స్ ఉందా? సో ఫాస్ట్ ట్రాక్ క్రాష్ కోర్స్ లాంటివి లేవు, కానీ ఒకవేళ మీరు నిజంగానే మీ కన్సర్న్ జెన్యున్ అయితే, ఓకే, మీరు అన్ఎంప్లాయీ అయితే, మీకు జాబ్ లేదు, మీరు డే అంతా ఖాళీ ఉంటారు, డైలీ 6 to 9 hours మీరు కష్టపడగలిగితే, ఓకే, మీకు ప్రీవియస్ బ్యాచ్ రికార్డింగ్స్ అప్ ఫ్రంట్ ఇచ్చేస్తాం. మీరు ఒకవేళ కోర్స్కి ఎన్రోల్ అయితే యాజ్ అ కాంప్లిమెంటరీ విల్ గివ్ యూ ప్రీవియస్ బ్యాచ్ రికార్డింగ్స్. మీరు ఇంట్లో అయినా సరే, లేదంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి మార్నింగ్ 10 to night మేబీ 6 to 7 కూర్చొని ప్రాక్టీస్ చేస్తే మేబీ మీరు ఒక 45 daysలో కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. డోంట్ ఎక్స్పెక్ట్ షార్ట్ కట్స్. ఓకే, సో షార్ట్ కట్స్ లేవండి. 1 weekలో నేర్చుకోవచ్చా, నాకు 1 weekలో జాబ్ వస్తుందా, నాకు నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది జాబ్ వస్తుందా, ఆ రోజులు అయిపోయాయి. హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్. కరోనా టైంలో అలా వచ్చాయేమో కానీ ఇప్పుడు అలా లేదు. ఆల్రైట్, సో ప్రాపర్గానే నేర్చుకోండి, ప్రాపర్గానే వెళ్ళండి, సర్వైవ్ కూడా అవుతారు. అదర్వైజ్ మీరు సర్వైవ్ కాలేరు. బై హుక్ ఆర్ క్రూక్ జాబ్ తెచ్చుకున్నా కూడా లోపల సర్వైవ్ కాలేరు. సో ప్రాపర్గా నేర్చుకోవడానికే ట్రై చేయండి. ఓకే, మీరు కరెక్ట్గా అంటే నేర్చుకుంటే మీరు డే మొత్తం టైం ఇస్తే మేబీ 30 to 45 డేస్లో కవర్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. సో ఓన్లీ ఎవరైతే ఫుల్ డే ఖాళీగా ఉన్నారో అండ్ ఆ మెచ్యూరిటీ ఉండాలి. అదర్వైజ్ ఇట్స్ ఓకే. ఎలాగో టైం ఎన్నో నెలలు సంవత్సరాలు పోయాయి కదా, ఒక 4 to 5 months ఇవ్వలేరా? ఎస్ సార్ నో. సో ఇప్పుడు మీరు యూపీఎస్సి సివిల్స్ అలా చూస్తే గ్రూప్స్ ఒక్కొక్కరు 4 4 సంవత్సరాలు ఇస్తారు. నేనే ఇచ్చాను. ఓకే, నా కెరీర్లో ఒక 3 years నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ రాలేదు. సో మీరు ఒక్కొక్కరు 3 3 ఏళ్ళు 2 2 ఏళ్ళు ప్రిపేర్ అవుతారు గ్రూప్స్కి, సివిల్స్కి, బ్యాంక్ ఎగ్జామ్కి. మీరు ఒక 4 to 5 months ఇవ్వలేరా? ఓకే, సో యా, దేర్ ఇస్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. డిపెండ్స్ ఆన్ యూ. అండ్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి డైలీ 7 PM to 8:15 PM. నేను జనరల్లీ 7:05కి క్లాస్ స్టార్ట్ చేస్తాను. బట్ ఓకే, బట్ బిగినింగ్ డేస్ కాబట్టి నేను 7:10కి స్టార్ట్ చేస్తున్నాను. 8:15 అప్ టు 8:30 వరకు కూడా వెళ్తుంది. కొన్నిసార్లు ఎప్పుడన్నా 9 వరకు కూడా వెళ్తుంది. ఏమైనా ప్రాజెక్ట్స్ చేపించేటప్పుడు, కోర్సు స్లోగా ఉన్నప్పుడు 9 వరకు కూడా వెళ్తుంది. సో అండ్ మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ఎప్పుడైనా సాటర్డే కూడా క్లాస్ ఉంటుంది. ఐడియా ఏంటిదంటే మీకు గుడ్ కంటెంట్ ఇవ్వాలి అని, క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దని అప్పుడప్పుడు స్ట్రెచ్ చేస్తాం. అండ్ క్లాస్ అయిపోయిన విత్ ఇన్ 1 2 hours రికార్డింగ్స్ వస్తాయి, యాప్లో ఉంటాయి. ఈ రోజు యాప్లో ఉండదు, సో ఈరోజు యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు, కానీ అదర్వైజ్ విత్ ఇన్ 1 hourలో యాప్లో ఉంటాయి, ఆర్ విత్ ఇన్ 1 2 hours. మేబీ యూట్యూబ్లో పెట్టడానికి ప్రాసెస్ చేయడానికి టైం పడితే 3 hours యూట్యూబ్లో ఉంటుంది క్లాస్ అయిపోయిన వెంటనే. అండ్ డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఓకే, మార్నింగ్ మధ్యాహ్నం డౌట్ సెషన్స్ ఉంటాయి, ఈవినింగ్ లైవ్ క్లాస్ ఉంటుంది. డౌట్ సెషన్స్ కూడా లైవ్ డౌట్ సెషన్స్ మార్నింగ్, మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ లైవ్ క్లాస్ ఉంటుంది. అంటే మీరు 3 పూటలా మాతో కనెక్ట్ కావడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్సో మీకు ఇన్స్టాంట్ డౌట్ సపోర్ట్ కోసం వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అండ్ ఎస్ఎంఈస్ ఉంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, మీరు డైరెక్ట్లీ వాళ్ళకి కాల్ చేయొచ్చు, రమణి. ఓకే, సో ల్యాబ్ అసిస్టెంట్స్ ఉంటారు, మీరు డైరెక్ట్లీ వాళ్ళకి కాల్ చేయొచ్చు. 24/7 డౌట్స్, అంటే నాట్ లిటరల్ 24/7. మీకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే సాల్వ్ చేస్తాం విత్ ఇన్ హాఫ్-అన్-అవర్లో. డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ. ఓకే, అండ్ మనకు ఒక ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఓకే, నాట్ కమ్యూనిటీ, మనకు ఒక ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఒకసారి అందరూ ఎన్రోల్ అయిపోయిన తర్వాత, అంటే ఈ ఫ్రీ క్లాసెస్ అయిపోయిన తర్వాత మనకు ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆ గ్రూప్లో అందరూ కొలాబరేటర్ యాక్సెస్ ఉంటుంది. అంటే ఎవరైనా మెసేజ్ పెట్టొచ్చు, ఎవరైనా ఎవరికైనా సజెషన్ ఇవ్వచ్చు, ట్రబుల్ షూటింగ్ చేయొచ్చు. ఇట్స్ ఓపెన్ వాట్సాప్ గ్రూప్, నాట్ లైక్ కమ్యూనిటీ. అంటే ఓన్లీ అడ్మిన్స్ పెడతారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ అప్డేట్స్ ఇవ్వడానికి పెడతారు చూడండి, అలా కాదు. మేబీ ఇప్పుడు ఉంది, ఇప్పుడు కమ్యూనిటీ ఉంది, బట్ తర్వాత ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. లెట్ మీ షో దట్ యాజ్ వెల్. సో ఎలా ఉంటుంది అంటే ఐఎమ్ నాట్ షూర్. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే కెన్ యూ సీ? సో ఇప్పుడు మీరందరూ ఐ థింక్ మోస్ట్లీ ఈ బ్యాచ్ 17 కమ్యూనిటీ గ్రూప్లో కానీ, లేదు అంటే యూనిఫిక్స్ కమ్యూనిటీ గ్రూప్లో కానీ ఉండొచ్చు. ఎస్ సార్, దీనికి మీకు యాక్సెస్ ఉండదు, ఓన్లీ అడ్మిన్స్కే ఉంటుంది. ఓకే, దీనికి మీకు యాక్సెస్ ఉండదు, ఓన్లీ అడ్మిన్స్కే ఉంటుంది. బట్ ఒకసారి ఈ ఫ్రీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాపర్ ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సి సంథింగ్ లైక్ దిస్. ఇది బ్యాచ్ 16 వాళ్ళది. ఓకే, ఇది బ్యాచ్ 16 వల్ల ఓపెన్ వాట్సాప్ గ్రూప్.
సో మీరు అది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇందులో అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఎవరైనా స్క్రీన్ షాట్స్ పెట్టొచ్చు, ఎవరైనా మెసేజెస్ పెట్టొచ్చు. సో యా యూ మే సి, అందరూ మెసేజ్ పెట్టొచ్చు. ఓకే, యూ మే గో త్రూ దీస్ ఫీడ్బ్యాక్స్, లైవ్లోనే చూపిస్తున్నాను. ఓకే, సో అండ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా ఇందులో పోస్ట్ చేస్తారు, నేనైనా ఎవరైనా. సో ఫర్ దట్ మ్యాటర్ లెట్స్ సి, ఎవరో నారాయణ, అతనికి ఏదో ఎర్రర్ వచ్చింది, ఈజ్ ఆస్కింగ్ హెల్ప్ అండ్ పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ హిమ్. అండ్ సో స్వాతి అనే అమ్మాయి, షీఈ్ ప్రాక్టీసింగ్ ఐ థింక్ ప్రొమిథియస్ గ్రాఫానా, సంథింగ్ లైక్ దిస్. ఇలా ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ హ్యూజ్ కమ్యూనిటీ. మీరు చూస్తే 355 పీపుల్ ఉన్నారు. అంటే ఈ బ్యాచ్ 16లో 355 మంది జాయిన్ అయ్యారంటే అలా కాదు, ఎవరికైనా రిపిటేషన్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి. ఇందులో బ్యాచ్ 16 వాళ్ళు ఉంటారు, బ్యాచ్ 17 వాళ్ళు ఉంటారు, ఈవెన్ బ్యాచ్ 15 వాళ్ళు, 14 వాళ్ళు కూడా ఉంటారు, ఎవరైతే రిపీట్ చేస్తారో. సో హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. ఓకే, దెర్ ఆర్ పీపుల్ రెడీ టు హెల్ప్. సో మీకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకు ట్రబుల్ షూటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. సో సంథింగ్ లైక్ దిస్. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో యూ మే వాచ్. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ కొందరు మీలో ఎన్రోల్ అయ్యారు కదా, మీరు ప్రాక్టీస్ స్క్రీన్ షాట్స్ ఏమో ఇందులో పెట్టండి, బ్యాచ్ 16 దాంట్లో. అండ్ ఎవరైతే ప్రస్తుతానికి ఎన్రోల్ అవ్వకుండా ఈ 1 వీక్ ఫ్రీ క్లాసెస్ వింటున్నారో, మీరు నాకు పర్సనల్లీ ప్రాక్టీస్ స్క్రీన్ షాట్స్ పెట్టండి ఈ రోజు నుంచి. డైలీ బేసిస్లో టాస్క్ ఉంటుంది. ఓకే, డైలీ బేసిస్లో టాస్క్ ఉంటుంది. అండ్ యూ షుడ్ సెండ్ మీ ద స్క్రీన్ షాట్. ఈ గ్రూప్లో ఉంటే డైరెక్ట్లీ గ్రూప్లో పెట్టండి. ఇంకా గ్రూప్లో రాలేరు, ఇట్స్ ఓకే, నాకు పర్సనల్లీ పెట్టండి. ఓకే, ఇది నా మొబైల్ నంబర్, ఐల్ షేర్ లేటర్ అగైన్. ఓకే, యూ మే టేక్ అ పిక్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. యా, ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఐడియా ఎందుకు అలా పెట్టినాము అంటే మిగతా వాటికి డిఫరెంట్గా, సో వీ వాంట్ టు మెయింటైన్ ద ట్రాన్స్పరెన్సీ, అందరికీ అన్ని యాక్సెస్ ఉంటాయి. అలా పెట్టాలన్నా కూడా గట్స్ కావాలి. అండ్ మోడ్ ఆఫ్ ట్రైనింగ్, మోడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఈవెన్ మీరు హైబ్రిడ్ మోడ్లో రావచ్చు, అంటే 2 రోజులు ఆన్లైన్లో వినొచ్చు, 2 రోజులు ఆఫ్లైన్లో వినొచ్చు. ఆర్ వీక్ డేస్ ఆన్లైన్లో వినండి, వీకెండ్ వచ్చి ఇన్స్టిట్యూట్లో నేను కలిసి ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్స్ టోటలీ అప్ టు యూ. దానికి సపరేట్ బ్యాచ్, దీనికి సపరేట్ బ్యాచ్, ఆన్లైన్కి సపరేట్ పేమెంట్, ఆఫ్లైన్కి సపరేట్ పేమెంట్ అంటూ ఏం లేదు. ఓకే, అండ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉంది. ఓకే, హార్ట్ ఆఫ్ హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ నుంచి 1 minute వాక్, అండ్ దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి 5 minutes వాక్. ఎనీ వన్ కెన్ కమ్, ఎనీ టైమ్ యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, అండ్ యా, ఫ్రెషర్స్కి జాబ్స్ వస్తాయా? వస్తాయండి, ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయి, బట్ ఎస్, లిమిటెడ్ ఆపర్చునిటీస్. డెవాప్స్లో కాదు, ఎందులో అయినా అంతే అండి. అన్ఫార్చునేట్లీ ఫ్రెషర్స్కి స్ట్రగుల్ ఉంటుంది. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వస్తే వచ్చినట్టు, క్యాంపస్లో మిస్ అయిందా స్ట్రగుల్ ఉంటుంది. యూ నీడ్ టు బి రెడీ ఫర్ దాట్. ఓకే, సో మరి మార్కెట్ ఎలా ఉంది? ఇట్స్ ప్యూర్ డిమాండ్ వర్సెస్ సప్లై. సో సప్లై ఎంత ఉంది ఫ్రెషర్స్కి? హ్యూజ్ సప్లై ఉంది. మీరు సిఎస్సి అయినా, మెకానికల్ అయినా, ఐటీ అయినా, ఓకే, అందరికీ ఐటీ జాబే కావాలి. మరి అంతమందికి ఐటీ అకామిడేట్ చేయగలుగుతుందా? చేయలేదు. దట్స్ వై హ్యూజ్ సప్లై ఉంది, బట్ డిమాండ్ అంత లేదు. బట్ ఎస్, దేర్ ఆర్ కాల్స్, దేర్ ఆర్ ఆపర్చునిటీస్. మీరు కనుక హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటే సూనర్ ఆర్ లేటర్ మీకు వస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూపించుకుంటారు, మరి మీరేం చూపించుకుంటారు? మీరు ప్రాజెక్ట్స్ చూపించుకోవాలి, మీ వర్క్ చూపించుకోవాలి. ఓకే, సో మీ గిటహబ్ ప్రొఫైల్ చూపించుకోవాలి, మీ హార్డ్ వర్క్ చూపించుకోవాలి. టైం పట్టుద్ది, ఇట్స్ ఓకే, యు ఆర్ టూ యంగ్, వస్తుంది. ఇది డెవాప్స్లో కాదు, ఎక్కడైనా అంతే. మీరు ఒక పని చేయండి, మీరు అమీర్పేటలోకి వెళ్ళి ఆర్ మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్లో ఎంతమంది జావా కోచింగ్లో జాయిన్ అయ్యారో చూడండి. పాపులర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా పేర్లు. ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఆ పాపులర్ ఇన్స్టిట్యూట్స్లో? ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? మ్యూట్ మ్యూట్, దత్తాత్రేయ సాధు మ్యూట్. ఓకే, సో ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? యూ కెన్ ఎంక్వైర్. అట్లీస్ట్ ఇంకా డెవాప్స్ బెటర్, అంత హెవీ కాంపిటీషన్ లేదు. అక్కడ వేలల్లో జాయిన్ అవుతారు, వందల్లో కూడా జాబ్స్ రావు, ఫింగర్ టిప్స్ మీద వస్తాయి. మీరు కనుక్కోండి. ఓకే, సో దెన్ డిసైడ్. అండ్ ఎనీవే, ఫ్రెషర్స్ ఖచ్చితంగా డెవాప్సే నేర్చుకోవాలని గ్యారంటీ రూల్ ఏం లేదు. నిజంగా మీకు కోడింగ్ మీద ప్యాషన్ ఉందా, గో ఫర్ ఫుల్ స్టాక్ జావా. మీకు నిజంగా కోడింగ్ మీద ప్యాషన్ ఉంటే గో ఫర్ ఫుల్ స్టాక్ జావా ఆర్ ఫుల్ స్టాక్ పైథాన్.
ఆర్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్, ఆర్ ఫుల్ స్టాక్ సైబర్ సెక్యూరిటీ. అంటే ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి, ఫుల్ స్టాక్. ఏదో ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటా, బ్యాక్ ఎండ్ నేర్చుకుంటా, డిబి నేర్చుకుంటా అంటే జాబ్స్ రావు. అన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, డిబి నేర్చుకోవాలి. ఇప్పుడు డేటా సైన్స్ కూడా అంతే, అది నేర్చుకుంటా ఇది నేర్చుకుంటాను కాదు. పైథాన్ నేర్చుకోవాలి, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి, పవర్ బిఐ నేర్చుకోవాలి, సంథింగ్ లైక్ దట్. ఆర్ ఎల్స్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ డెవాప్స్ నేర్చుకోండి. ఇప్పుడు మన కోర్స్ ఒక రకంగా ఫుల్ స్టాక్ డెవాప్స్, ఎండ్ టు ఎండ్ డెవాప్స్. ఓకే, సో పైన నేర్చుకుంటే అన్ఫార్చునేట్లీ జాబ్స్ లేవు, ఆ రోజులు పోయాయి. ఓకే, ఫ్రెషర్స్కి అయితే చాలా కష్టం, అండ్ ఎవరికైనా కష్టమే. ఓకే, ఇది నేను అడ్రస్ చేశాను, ఇంకా మళ్ళీ మళ్ళీ అడ్రస్ చేయను. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను మళ్ళీ గ్లిమ్స్ ఇస్తున్నాను, కానీ డైలీ ఇలా ఉండదు. యా, ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. మీకు టైం ఉంటే డిసైడ్ కాండి. ఓకే, సో అంతేగాని డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్. నో, మ్యాజిక్ అయితే ఏం లేదు, 15 రోజుల్లో జాబ్ తెప్పియలేం. ఓకే, సో ఏఐ ఇంపాక్ట్ ఏమైనా ఉందా అంటే ఎస్, ఇంపాక్ట్ ఉంది, కానీ ఏఐ వల్ల డెవాప్స్ జాబ్స్ ఏం పోవట్లేవు ఇంకా. ఏఐ వల్ల యాక్చువల్లీ ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఎవరికి అంటే డెవలపర్స్కి. ఎందుకు? వాళ్ళ కోడ్ని వాళ్ళు 1 డే రాసే కోడ్ ఏఐ 1 మినిట్లో ఇచ్చేస్తుంది కోడ్. ఓకే, సో ఇప్పటికైతే డెవలపర్స్ మీదనే హెవీ ఇంపాక్ట్ ఉంది, ఇంకా డెవాప్స్ వరకు రాలే. ఎందుకంటే డెవాప్స్లో ట్రబుల్ షూటింగ్ ఉంటుంది, ఏఐ చేయలేదు ఆ ట్రబుల్ షూటింగ్. ఏఐ ఆ ట్రబుల్ షూటింగ్ చేయలేదు, డెవాప్స్ ఇంజనీరే చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏఐ వర్సెస్ డెవాప్స్, ఐ వుడ్ కాల్ ఏఐ విత్ డెవాప్స్. అంటే ఏఐ డెవాప్స్ వర్క్ని ఎఫిషియెంట్ చేస్తుంది, మ్యాక్సిమైజ్ చేయగలుగుతాం. సో ఖచ్చితంగా ఏఐ నేర్చుకోవాలి. నేను కూడా క్లాస్లో వేరెవర్ పాసిబుల్ ఏఐ తోటే చెప్తాను. ఓకే, సో డోంట్ వరీ, ఏఐ డెవాప్స్ వరకు ఇంకా ఏఐ రాలేదు, అట్లీస్ట్ ఇప్పట్లో అయితే లేదు. ఓకే, మార్నింగ్ బ్యాచ్ లేదా? ఎస్ సార్, నో, ఇదో క్వశ్చన్. మార్నింగ్ బ్యాచ్ లేదా అంటే అన్ఫార్చునేట్లీ లేదు. బట్ స్టిల్ ఇప్పుడు మన ప్రీవియస్ బ్యాచ్లో, ఈ బ్యాచ్ 16లో చూస్తే, సో 20 to 25% పీపుల్ వాళ్ళకి కుదిరేది, లైవ్ క్లాస్ వినలేరు వాళ్ళు. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు అంటే క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డింగ్ వచ్చేసి 1-2 అవర్స్లో రికార్డింగ్ చూసి మార్నింగ్ లైవ్ డౌట్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తారు, ఆర్ మధ్యాహ్నం లైవ్ డౌట్ సెషన్లో జాయిన్ అవుతారు, లేదంటే డైరెక్ట్లీ కాల్ చేసి స్క్రీన్ షేర్ చేసుకుని ఇష్యూ సాల్వ్ చేసుకుంటారు. అప్పటిదప్పుడు జూమ్ లింక్ పంపిస్తాం. దట్ వే ఇట్ విల్ వర్క్అవుట్. మార్నింగ్ బ్యాచ్ అయితే లేదండి. అండ్ మేబీ ఈ క్వశ్చన్ కూడా రావచ్చు, ఆ మాత్రం దానికి రికార్డింగ్స్ చూడాలి అనుకుంటే యుడిమిలో ఉన్నాయి కదా, ఎడ్యురేగాలో ఉంటాయి కదా, ఆర్ ఇంకెక్కడో ఉంటాయి కదా, యూట్యూబ్లో ఉన్నాయి కదా. యూట్యూబ్లో కూడా మంచి మంచి ట్రైనర్స్ ఉన్నారు కదా, ప్రొఫెషనల్స్. యు నో దట్. ఎస్ ఆర్ నో? సి, ఇక్కడ మీరు అఫ్ కోర్స్ రికార్డింగ్స్ కోసం నా దగ్గరికి రావట్లేరు, మీరు వస్తుంది ఎందుకు అంటే ఒక మెంటార్షిప్ కోసం. ఓకే, సో మీరు యుడిమిలో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ చూస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, కానీ అవి ఓవర్వెల్మింగ్ ఉంటాయి. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే మేబీ ఒక హాఫ్ మీరు చూస్తారు, ట్రై టు ట్రబుల్ షూట్. ఆ తర్వాత మీరు చేయలేకపోతే మీ ఇంట్రెస్ట్ పోద్ది, ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ కాదు. ఓకే, సో అదే మీరు ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయితే మేబీ మీరు రికార్డింగ్ విన్నా కూడా డౌట్ వస్తే వెంటనే కాల్ చేయొచ్చు, డౌట్ సెషన్లో జాయిన్ కావచ్చు. మేకింగ్ సెన్స్? ఓకే, సో యు ఆర్ నాట్ కమింగ్ ఫర్ రికార్డింగ్స్, బై ద వే, యు ఆర్ కమింగ్ ఫర్ ఎ మెంటర్షిప్. మీకు రికార్డింగ్స్ ఉంటాయి, డౌట్ సెషన్స్ ఉంటాయి, నౌకరీ, లింక్డ్ఇన్, రెజ్యూమే. ఓకే, సో మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. వీ కండక్ట్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ యూ మే ఎక్స్ప్లోరర్స్. క్విక్లీ చూపిస్తా, సో మళ్ళీ చూపించండి, ఐ విల్ నాట్ బి షోయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఓకే, వేర్ ఇట్ ఓపెన్? ఇది యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇది మా వెబ్సైట్. ఇన్స్టాగ్రామ్ చూస్తే గో టు ఇన్స్టాగ్రామ్, ఆర్ ఎల్స్ యూ మే వాచ్ లింక్డ్ఇన్, మధు కిరణ్ గోరేకర్. ఓకే, సో ఇలా ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటే మైండ్ సర్క్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొట్టండి. మైండ్ సర్క్యూట్ ప్రైవేట్ లిమిటెడ్. మైండ్ సర్క్యూట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జాక్ట్లీ మైండ్ స్పేస్ వెస్టిన్ పక్కనే ఉంది. యూ కెన్ సీ వెస్టిన్ నుంచి 1 minute వాక్, మైండ్ స్పేస్ నుంచి దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి 5 minutes వాక్. సో ఒకసారి రండి, విజిట్ చేయండి.
అండ్ ఈవెన్ యూ మే ఎక్స్ప్లోర్ దీస్ రివ్యూస్. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఓన్లీ థింగ్ టు పాస్ ద ట్రస్ట్. ఎందుకంటే మనం ఆన్లైన్లో కనెక్ట్ అయ్యాము, మీకు ఈ ఫీలింగ్ రావద్దు ఇది కూడా అదేదో ఆన్లైన్ స్కామ్ అలా కాకుండా. సో వీఆర్ జస్ట్ పాసింగ్ ద ట్రస్ట్ టు పాస్ ద ట్రస్ట్. సో యుల్ గెట్ దట్ ఫీలింగ్, ఓకే దీస్ గైస్ ఆర్ జెన్యూన్. సో గో త్రూ సమ్ ఆఫ్ ద రివ్యూస్, సమ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్స్. ఓకే, ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, చలో. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, కోర్స్లో ఓకే మీరందరూ ఐ థింక్ యూ మస్ట్ బీ సమ్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్. ఒకవేళ మీరు ఎన్రోల్ కాకపోతే ఐదర్ యూనిఫిక్స్ లేదంటే వేరే, ఓకే సో వాళ్ళదో మాతో టైప్ అయిన కొలాబరేటర్స్ వల్ల ఏదో ఒక వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ఉండాలి. ఒకవేళ ఏ కమ్యూనిటీ గ్రూప్లో కూడా లేకపోతే ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్ దిస్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్. నేను మీకు పంపిస్తున్నాను చూడండి. ఓకే సో ఒకసారి మీరు మెసేజింగ్ ప్యానల్ చూడండి. ఐ వాంట్ యూ ఆల్ టు జాయిన్ దిస్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్. కెన్ యూ ఆల్ జాయిన్ ఇన్ కేస్ మీరు జాయిన్ కాకపోయి ఉంటే? క్లియర్? ఆల్రైట్, సో ప్లీజ్ డూ జాయిన్. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే చలో దెన్, సో మనం స్టార్ట్ చేద్దాం. అండ్ డైలీ టైమింగ్స్ వచ్చేసేసి చెప్పాను కదా, 7 to 8:15, 8:30. చాలా మెల్లిగా చెప్తాను. సో పేస్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఒకవేళ మీకు చెప్పాలి అంటే మోడ్ ఆఫ్ ట్రైనింగ్ తెలుగు. ఓకే సో మోడ్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి తెలుగు. మోడ్ ఆఫ్ ట్రైనింగ్ తెలుగు. సో నేను తెలుగులో చెప్తాను. సో వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ప్రీవియస్ బ్యాచెస్లో, నేను ఎప్పుడైతే తెలుగులో చెప్తానో సో గ్రాస్పింగ్ పవర్ ఫాస్ట్గా ఉంటుంది. సో పీపుల్ ఆర్ గెటింగ్ ద కాన్సెప్ట్స్ ఈజీలీ. దట్స్ వై ఐ టీచ్ ఇన్ తెలుగు, బట్ ఇట్ డజంట్ మీన్ యూ షుడెంట్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే ఆర్ యూ షుడెంట్ టాక్ ఇంగ్లీష్. సో ఒకవేళ మీరు రిమోట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మేబీ ట్రైనింగ్ తెలుగులో తీసుకున్న ఇంటర్వ్యూ మాత్రం ఇంగ్లీష్లోనే ఇవ్వాలి. సో ఐ హావ్ అబ్జర్వ్డ్ ప్రీవియస్ బ్యాచెస్లో వాళ్ళు టెక్నికలీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, కానీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి బికాస్ ఆఫ్ దీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు భయపడుతున్నారు. సో ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇంకా 4 months టైం ఉంది. మీకు ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి వర్క్ చేయడం. ఓకే, మరీ వీక్ ఉంటే ఇట్స్ ఓకే, ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ కండి ఆర్ ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో యాప్లో జాయిన్ కండి. ఓకే, అండ్ పేస్ ఆఫ్ ట్రైనింగ్ ఇనిషియల్లీ స్లో ఉంటుంది, తర్వాత మోడరేట్ పేస్లో ఉంటాం. ఓకే ఇనిషియల్లో వెరీ స్లో ఉంటుంది. సో ఆల్ రైట్, క్లియర్ గైస్, ఎనీ క్వశ్చన్స్? సో ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఓకే లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. ఈ రోజు మనం గిట్ తో స్టార్ట్ చేస్తాం. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసినామండి? ఒక శాంపుల్ ప్రాజెక్ట్ లాంటిది మీకు చూపించాను కదా, ఒక సిమ్యులేషన్, రియల్ టైమ్ సిమ్యులేషన్. సో అందులో మీకు ఒక ప్రాజెక్ట్ లాగా చూపించాను. వేర్ ఇస్ దట్? సో డూ యూ రిమెంబర్ దిస్ డయాగ్రామ్? సో డూ యూ రిమెంబర్ దిస్ డయాగ్రామ్? ఎస్, ఏం చెప్పాను? జనరల్లీ డెవలపర్స్ కోడ్ రాస్తారు సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అది మనకు సంబంధం లేదు. కానీ ఆ కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ని ఫైనల్లీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసేంత వరకు ఎండ్ టు ఎండ్ వర్క్ మనమే చేయాలి, డెవాప్స్ ఇంజనీరే చేయాలి. చేశాను. సో ఈ ప్రాసెస్లో మనం రకరకాల టూల్స్ తోటి, రకరకాల ఆటోమేషన్ టెక్నిక్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాం. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది ఏంటిది అంటే గిట్ హబ్తో స్టార్ట్ చేస్తాం. వెరీ బేసిక్, జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డెవలపర్స్ కోడ్ రాస్తారబ్బా, ఆ కోడ్ ఎక్కడ పెట్టాలి? గిట్ హబ్లో పెట్టాలి. ఏంటిది గిట్ హబ్? అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడదాం. బిఫోర్ దట్ క్విక్లీ ఒక 3 minutes బ్రేక్ తీసుకోండి. ఓకే సో క్విక్లీ టేక్ 3 minutes బ్రేక్. 3 minutes timer. I'll I'll have little water and we'll connect after 3 minutes. No one should drop. మనం యాక్చువల్లీ స్టార్ట్ చేస్తుంది ఇప్పుడే. No one should drop. Hello friends, are you all back? ఓకే, ఇంకొందరు ఏదో అడుగుతున్నారు. ఐఎమ్ గోయింగ్ టు యువర్ మెసేజెస్ క్విక్లీ. సో లైవ్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ అవి అడుగుతున్నారు. ఎస్, సో లైవ్ ప్రాజెక్ట్, లైవ్ కాదు రియల్ టైమ్ ప్రాజెక్ట్సే ఉంటాయి. ట్రబుల్ షూటింగ్ సినారియోస్. మీరు ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో అవన్నీ కవర్ అవుతాయండి. ఓకే సో మెటీరియల్ ఇస్తాము, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాము, ప్రతిదీ ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్
మన ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఏవైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో వాళ్ళకు అడిగిన క్వశ్చన్స్ కూడా మేము డేటాబేస్లో మెయింటైన్ చేస్తున్నాం. లెట్ మీ షో యూ. సో ఇప్పుడు మీరు గిట్హబ్లోకి వెళ్తే గిట్హబ్, ఓకే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వదిలేసేయండి. ఇది నా గిట్హబ్. ఇందులో మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్తే, ఓకే, సో కంపెనీ వైజ్ రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే నేను ప్రిపేర్ చేసినవి కావు, ఆ ఆయా కంపెనీస్లో అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. యూ కెన్ సి. ఓకే, డేట్తో సహా ఉంది. ఓకే, డేట్తో సహా మొన్న 11th నవంబర్ ఓ కంపెనీ, ఎయిర్టెల్ కంపెనీ మొన్ననే లాస్ట్ వీక్ శ్రీకాంత్ అనే అబ్బాయి అటెండ్ అయ్యాడు ఇది. సో మీరు చూడొచ్చు ఇన్ఫోసిస్లో ఏం అడిగారు, మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇవన్నీ లైవ్గా అడిగిన క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ డేటాబేస్ మెయింటైన్ చేస్తాం అండ్ ఈ లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది. ఈ రోజుకి ఎంత ఉంది? యూ కెన్ సి 26, 27 కనిపిస్తుంది కదా. మేబీ తర్వాత తర్వాత 30, 50 అంటే ఎవరు ఇంటర్వ్యూ అటెండ్ అయినా వాళ్ళు మాకు షేర్ చేస్తే ఇందులో అప్డేట్ చేస్తాం. ఓకే, రెజ్యూమే ప్రిపరేషన్, నౌకరీ ప్రిపరేషన్, ప్రతిదీ ఇందులో ఉంటాయి. సో యూ మే ఎక్స్ప్లోర్, మీకు ఒక ఐడియా ఉంటే. మీకు ఏం ఐడియా లేదా, ఇట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్, ప్రస్తుతానికి ఇది వదిలేసేయండి. సరే, ఓకే, కమ్ బ్యాక్, ఫోకస్, ఎవ్రీవన్ ఫోకస్ నౌ, ఫోకస్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ డే 1. సో ఈరోజు మనం గిట్ అండ్ గిట్ హబ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఏంటి సార్ ఈ గిట్ అండ్ గిట్ హబ్? సో బేసికల్లీ డెవలపర్స్ కోడ్ రాస్తారు. సో డెవలపర్ అంటే ఒకరో ఇద్దరో ఉండరు, మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి, మల్టిపుల్ జియో లొకేషన్స్ ఉంటాయి, వాళ్ళందరూ కలిసి కోడ్ రాయాలి. ఆ కోడ్ రాసే ప్రాసెస్లో ట్రాకింగ్ జరగాలి. ఎవరు కోడ్ని అప్డేట్ చేస్తుండ్రు, ఎవరు కోడ్ని మాడిఫై చేస్తుండ్రు, ఎవరు కోడ్ని డిలీట్ చేస్తుండ్రు, అందులో ఎవరైనా మ్యాలీషియస్ యూజర్ ఉన్నారా, ఎలా ఎన్హాన్స్ చేస్తుండ్రు, ఆ ఆథర్ ఎవరు, వాడి మెయిల్ ఐడి ఏంటిది, టైం స్టాంప్ ఏంటిది, ఇవన్నిటిని ట్రాక్ చేయాలి. రైట్. సో నేను పెన్ డ్రైవ్లో పెడతా, సిడీలో పెడతా అంటే కుదరదు, గూగుల్ డ్రైవ్లో పెడతా అంటే కుదరదు. దాన్ని ఆ సోర్స్ కోడ్, దీన్ని బేసికలీ సోర్స్ కోడ్ అంటారు. ఆ సోర్స్ కోడ్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. ఆ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మెకానిజం, ఆ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కోసం మనం నేర్చుకోబోయే టూలే గిట్ అండ్ గిట్ హబ్. ఓకే, మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గివ్ యూ అ లేమన్ ఎగ్జాంపుల్. ఓకే, సో లెట్ మీ ఓపెన్ మై పెయింట్. Let me close this, not needed. Now focus here, everyone focus here. Let us assume ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకుందాం అబ్బా. సరే, సో ఐ విల్ టేక్, ఓకే, సో మేబీ facebook.com. ఓకే, లెట్ us assume ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అనుకుందాం, www.fb.com. ఈ ఫేస్బుక్ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఒకరో ఇద్దరు అయితే ఇంప్లిమెంట్ చేయరు, మల్టిపుల్ టీమ్స్ కలిసి పనిచేస్తాయి. ఆ టీమ్స్, మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి ఇక్కడ, మేబీ టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి. వీళ్ళు కూడా అందరు కలిసి ఒక దగ్గర ఉండకపోవచ్చు. మేబీ ఈ టీం హైదరాబాద్ నుంచి పనిచేస్తుందేమో. ఓకే, మేబీ ఈ టీం యుఎస్ నుంచి పనిచేస్తుందేమో, ఈ టీం యూకే నుంచి పనిచేస్తుందేమో, ఈ టీం పూణే నుంచి పనిచేస్తుందేమో, ఆర్ బెంగళూరు నుంచి పనిచేస్తుందేమో. ఓకే, సో ఈ టీం దుబాయ్ యుఏఈ నుంచి పనిచేస్తుందేమో. ఓకే, సో ఒక్కొక్క టీం మేబీ ఒక్కొక్క టాస్క్ మీద వర్క్ చేస్తుండొచ్చు. మేబీ ఇప్పుడు ఈ ఫేస్బుక్ వస్తే మేబీ ఈ టీం, హైదరాబాద్లో ఉన్న టీం, లాగిన్ పేజ్ ఆర్ ఆడియో కాల్ మీద, ఆడియో కాల్ అనే ఫీచర్ మీద పనిచేస్తుందేమో. ఓకే, మేబీ ఈ టీం వీడియో కాల్ అనే ఫీచర్ మీద పనిచేస్తుందేమో. ఈ టీం లాగిన్ పేజ్, ఈ టీం లాగౌట్ పేజ్, మేబీ ఇది క్యూఏ టీం అనుకుందాం. అట్లా రకరకాల టీమ్స్ రకరకాల టాస్క్ మీద పనిచేస్తూ ఉంటాయి. ఆ టీంలో మళ్ళీ ఎవరు ఉంటారు? టీమ్ మేట్స్ ఉంటారు, టీమ్ మెంబర్స్ ఉంటారు. ఓకే, మేబీ హైదరాబాద్లో కిరణ్ ఉన్నాడు. ఓకే, సో ఇంకెవరో ఉన్నారు, మధు ఉన్నారు, ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు. బెంగళూరులో రమణి ఉంది, సంతోష్ ఉంది, రాజేష్ ఉన్నాడు. యూకేలో మేబీ మిలాస్ ఉన్నాడు, కెల్లీ ఉంది, జెల్లీ ఉంది. ఓకే, సో సునక్, రిషి సునక్ ఉన్నాడు యూకేలో. లేటెస్ట్ అజ్యూమ్ పూణేలో ఇంకెవరో ఉన్నారు. ఓకే, సో యుఏఈలో ఇంకెవరో ఉన్నారు, యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. సంథింగ్ లైక్ దట్, యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఆ టీమ్స్ కలిపి కొలాబరేటివ్ వేలో పనిచేయాలి. లెటస్ అజ్యూమ్ ఇక్కడ మధు ఉన్నాడు కదా. సో హైదరాబాద్లో మధు ఆడియో కాల్ ఫీచర్ మీద వర్క్ చేశాడు, కోడ్ని డెవలప్ చేశాడు. ఆ కోడ్ని ఎక్కడ పెట్టాలి? ఓకే, ఆ కోడ్ని ఎక్కడ పెట్టాలి? మళ్ళీ ఆ కోడ్ని మేబీ ఇక్కడ యుఎస్లో ఉన్న కిరణ్ ఉన్నాడు, ఇక్కడ మధు ఏమో హైదరాబాద్లో ఉన్నాడు,
కిరణ్ యుఎస్లో ఉన్నాడు. ఆ కిరణ్ ఆ కోడ్ని ఓకే ఈయన అప్లోడ్ చేస్తే గిట్హబ్లో బేసికల్ ఎక్కడ పెట్టాలి ఆ కోడ్ని? ఆ కోడ్ని ఒక సెంట్రల్ లొకేషన్లో పెట్టాలి. ఆ సెంట్రల్ లొకేషనే గిట్హబ్. ఒక సెంట్రల్ లొకేషన్ ఎందుకు పెట్టాలో చూద్దాం. వాట్ ఈస్ గిట్హబ్? ఇట్స్ సెంట్రల్ లొకేషన్, వెబ్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ అనుకుందాం. అక్కడ రెపోస్ ఉంటాయి. మేబీ ఫేస్బుక్ ప్రాజెక్ట్కి సంబంధించిన రెపో ఉంటుంది, రెపాసిటరీ అనుకోండి. ఓకే, సో అక్కడ అప్లోడ్ చేస్తారు. ఓకే, సో ఆ రెపోలో అప్లోడ్ చేస్తారు. ఓకే, అండ్ నా మధు ఏం చేస్తాడు, ఈ కోడ్ని ఆడియో కాల్ కోడ్ని తీసుకుపోయి అక్కడ రెపోలో అప్డేట్ చేస్తాడు, అంటే గిట్హబ్లో పెడితే ఇక్కడ కిరణ్ దాన్ని క్లోన్ చేసుకుంటాడు ఆర్ డౌన్లోడ్ చేసుకుంటాడు. డౌన్లోడ్ చేసుకుని దాన్ని రివ్యూ చేసి ఆడియో కాల్ని దానికి ఎన్హాన్స్మెంట్గా వీడియో కాల్ కోడ్ని కూడా యాడ్ చేస్తాడు. ఓకే, మేబీ దాన్ని ఇక్కడ యూకేలో ఉన్న ఇంకెవరో ఓకే సో రివ్యూ చేసి అప్రూవ్ చేయాలి సేమ్ కోడ్ని. మేబీ ఇక్కడ యూఏఈలో ఉన్న ఆర్ పూణేలో ఉన్న ఇంకెవరో దాని మీద వర్క్ చేయాలి. మేబీ ఇక్కడ యూఏఈలో ఎవరో మ్యాలీషియస్ యూజర్ ఉన్నాడు, ఆయన ఇంటెన్షన్స్ రాంగ్ ఉన్నాయి. ఈయన మేబీ రాంగ్ కోడ్ని వైరస్ని ఇంజెక్ట్ చేయొచ్చు కోడ్లోకి. మరి ఎలా ట్రాక్ చేయాలి అట్ ఏ టైం అందరు వర్క్ చేస్తే? సో ఎవరు డిలీట్ చేస్తున్నారు, ఎవరు మాడిఫై చేస్తున్నారు, ఎవరు ఎన్హాన్స్ చేస్తున్నారు, ఎవరు మ్యాలీషియస్ కోడ్ని ఇంజెక్ట్ చేస్తున్నారు, ఎవరు కరప్ట్ చేస్తున్నారు, హౌ టు ట్రాక్ దాట్? ఈ ట్రాకింగ్ మెకానిజం మనకు గిట్ అండ్ గిట్ హబ్ ఇస్తుంది. ఓకే, అందుకే దీన్ని ఏమంటారు వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే వర్షన్స్ ఎవరు ఎప్పుడెప్పుడు ఏ ఏ టైంలో చేంజ్ చేస్తుందో మనకు కంట్రోల్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ లెట్ us assume ఓకే సో ఇప్పుడు కోడ్ ట్రావెల్ అవుతుందబ్బా, ఇప్పుడు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం కోడ్ రాయడం. సో కోడ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆడియో కాల్ ఫీచర్ వస్తుంది, తర్వాత వీడియో కాల్ ఫీచర్ వస్తుంది, తర్వాత ఇంకేదో గ్రూప్ కాల్ ఫీచర్ రావచ్చు అనుకుందాం. సో లెట్సే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక ఫీచర్ వచ్చింది, మేబీ వీడియో కాల్. అంతకన్నా ముందు ఆడియో కాల్ ఉంది. సో కోడ్ రాశారు డెవలపర్స్, ఆ వీడియో కాల్ కోడ్ వరకు వచ్చింది. సడన్లీ ఆ కోడ్లో ఇష్యూ ఉందని తెలిసింది. ఏం చేయాలి సార్? ప్రొడక్షన్లో ఉంది. ఓకే సో ఇష్యూ ఉందని తెలిసింది, ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? దాన్ని రోల్ బ్యాక్ చేయాల్సి వస్తుంది ఆ కోడ్ని. ఓకే సో ఓల్డ్ కోడ్కి రోల్ బ్యాక్ చేయాలి. మరి పోవచ్చా ఓల్డ్ కోడ్కి? ఎస్ వీ కెన్ డూ దాట్. మరి ఏమైనా కమిట్ అంటే ట్రాకింగ్ ఐడి ఉంటుందా ఓల్డ్ కోడ్కి న్యూ కోడ్కి? ఎస్ ఉంటుంది. దీనికి ఏం చేంజెస్ జరిగినా తెలుస్తుందా? తెలుస్తుంది. ఎవరు మాడిఫై చేస్తారో తెలుస్తుందా? తెలుస్తుంది. ఆ ఆథర్ ఎవరు? ఓకే, ఆ ఆథర్ ఎవరు, ఏ టైం స్టాంప్, ఇవన్నీ మనకు గిట్ అండ్ గిట్ హబ్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దట్స్ వై ఫర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ గిట్ అండ్ గిట్ హబ్. ఆర్ వి గుడ్ సో ఫార్ మై డియర్ ఫ్రెండ్స్? Quickly type. I'm watching your messages. Everyone, everyone has to type. Let's make it interactive. మీకు ఏమైనా వెరీ క్విక్ క్వశ్చన్ ఉంటే, అంటే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాకుండా విత్ ఇన్ కంటెక్స్ట్లో ఏమైనా వెరీ క్విక్ క్వశ్చన్ ఉంటే రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్. ప్రస్తుతానికి నేను మీ హ్యాండ్స్ అందరివి లోవర్ చేస్తున్నా. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్. ఒక్కరు ఆర్ ఇద్దరు? ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్? ఓకే, మాట్లాడండి సార్. ఎవరో వెన్ ఏ క్రిస్టియన్ రియాక్షన్ ఉంది. యా హరి అండ్ మాట్లాడండి సార్. సార్ ఇది ఇప్పుడు అయితే మనకి జస్ట్ లైక్ డ్రైవ్ వేర్ ఎనీవన్ కెన్ అప్లోడ్ దేర్ ఓన్ ఫైల్స్ అండ్ ఆఫ్ ఎనీవన్ కెన్ కోర్స్, యాక్సెస్ కానీ ఇట్. డ్రైవ్ లో ట్రాక్ చేయలేం. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ లో మీరు అప్లోడ్ చేస్తారు, నేను అప్లోడ్ చేస్తాను, మీరు చేంజ్ చేస్తారు, నేను చేంజ్ చేస్తాను, అది తెలీదు. అండ్ పాత కోడ్కి రివర్ట్ చేయలేము, రోల్ బ్యాక్ చేయలేము. ఓకే, అండ్ మీ కోడ్లో నా కోడ్లో ఇష్యూస్ వస్తే, కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఆ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయలేము. కానీ ఇది ఓకే ఎస్ అఫ్ కోర్స్ గిట్ హబ్, అది గూగుల్ డ్రైవ్ లానే, కానీ విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఓకే సో దీంట్లో మనం ఇంకా టెస్టింగ్ లాంటిది ఇంకేం చేయలేమా సార్? జస్ట్ వన్. చూద్దాం సార్, అంటే అడ్వాన్స్ ఫీచర్స్ ప్రస్తుతానికి వదిలేయండి, మనం కోర్స్ ఉన్నదే ఓకే అందుకు. ఈ పాయింట్కి ఏమైనా ఓకే క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ పాయింట్కి యా ఇంకొకటి సార్, నెక్స్ట్ రెపోజిటరీస్ అంటున్నారు కదా సార్, లైక్ వాళ్ళకంటూ సెపరేట్ గా ఏమన్నా లోకల్ చూద్దాం సార్. ఫైల్స్ నో నో, కైండ్లీ డోంట్ ఆస్క్ ఎనీ టెక్నికల్ క్వశ్చన్స్ ఇన్ ద మూమెంట్, ఎందుకంటే మనం నెక్స్ట్ చెప్పబోయేది అదే. ఓకే విల్ సీ, రేపటి నుంచి మనం రెపో క్రియేట్ చేయడం, దాంట్లో మునిగి తేలుతాం. ఓకే, యా నెక్స్ట్ క్విక్ హరి చెప్పండి. సార్ ఇది సేమ్, ఇది అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, గిట్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ బిగ్ బిగ్ బకెట్ కూడా అవసరం సేమ్. లేదండి, బిట్ బకెట్ సేమ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు ఒకటి ప్రాపర్గా నేర్చుకుంటే ఇంకోటి ఆటోమేటికల్ వస్తుంది. మనం బిట్ బకెట్ కవర్ చేయం సిలబస్లో, గిట్ అండ్ గిట్ హబ్ కవర్ చేస్తాం. రేపు లెట్సే మీ ప్రాజెక్ట్లో బిట్ బకెట్ ఉందనుకోండి,
మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తారు. కమాండ్స్ 90% సేమ్ ఉంటాయి. సేమ్ సేమ్ ఈ కమెంట్స్ సేమ్ అక్కడ కూడా ఉంటాయండి. ఎస్ అండి, ఎస్, 90% సేమ్ ఉంటాయి. ఓకే, చలో కూల్. దిస్ ఇస్ ఓకే. మనము ఏదైతే పాపులరో అది నేర్చుకుంటాం. లెట్స్ సే మీ ప్రాజెక్ట్లో వేరేది ఉంది, స్టిల్ ఓకే, మీరు విత్ ఇన్ 1 వీక్లో నేర్చుకోవచ్చు. ఓకే, కూల్ అండి. సో ఇప్పుడు చాలా మందికి ఇంకో క్వశ్చన్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా, తీసేస్తున్నా. సో మరి గిట్ హబ్ ఒకటేనా సార్? ఇది కూడా చాలా మందికి ఒక క్వశ్చన్. అసలు గిట్ హబ్ అంటాం కదా, గిట్ అండ్ గిట్ హబ్ ఒకటేనా? సో నో సార్. ఓకే, గిట్ వేరు, గిట్ హబ్ వేరు. సో మరి వాట్ ఈస్ గిట్ అండ్ వాట్ ఈస్ గిట్ హబ్? సో గిట్ అనేది ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, 1 సెకండ్, లెట్ మీ. సో గిట్ అనేది ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. అంటే మీ ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. దట్ ఈస్ గిట్. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. దాన్ని మీరు ఇన్స్టాల్ చేస్తారు. ఎలా ఇన్స్టాల్ చేయాలి నేను ఇప్పుడే చూపిస్తాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ కోడ్ని, ఓకే, సో మీ కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేస్తారు. మీ కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేసి ఆ కోడ్ని ఫైనల్లీ దాన్ని సెంట్రల్ లొకేషన్లోకి పుష్ చేస్తారు. ఆ సెంట్రల్ లొకేషన్ ఏంటిది? గిట్ హబ్. నేను ఇందాక చెప్పాను కదా, వాట్ ఈస్ గిట్ హబ్? అదొక సెంట్రల్ లొకేషన్. సో మీ కోడ్ని సెంట్రల్ లొకేషన్లోకి పుష్ చేస్తారు. అదే గిట్ హబ్. సో వాట్ ఈస్ గిట్ హబ్? గిట్ హబ్ ఇస్ సిమిలర్ టు లైక్ అదొక వెబ్ పేజ్, వెబ్ హోస్టింగ్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ ఎలానో, గూగుల్ డ్రైవ్ ఎలానో, గిట్ హబ్ కూడా అలా. ఓకే, అందులో మీరు కోడ్ని అప్లోడ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. లెట్స్ ఇక్కడ మధు ఉన్నాడు హైదరాబాద్ నుంచి. కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేసి, ఏంటా 3 ఫేసెస్ మనం నేర్చుకుందాం. 3 ఫేసెస్లో మూవ్ చేసి గిట్ హబ్లో పెడితే, మేబీ ఇక్కడ ఇంకెవరో కిరణ్ ఉన్నాడు బెంగళూరులో. కిరణ్ ఏం చేస్తాడు? ఈయన ఇక్కడ అప్లోడ్ చేశాడు లేదా పుష్ చేశాడు. కిరణ్ ఏం చేస్తాడు? ఆ కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటాడు, లేదంటే క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ చేసుకుని ఈయన కూడా 3 ఫేసెస్లో కోడ్ని మూవ్ చేసి మళ్ళీ గిట్ హబ్లోకి పెట్టొస్తారు. ఓకే, మేబీ ఇక్కడ యూఎస్లో ఇంకెవరో ఉన్నారు. ఓకే, సో మేబీ ఇక్కడ యూఎస్లో ఇంకెవరో ఉన్నారు. ఓకే, సో మేబీ రజనీ ఉన్నారు. సో తనేం చేస్తుంది? తను కూడా ఈ కోడ్ని క్లోన్ చేసుకొని 3 ఫేసెస్లో మూవ్ చేసి, ఓకే, పుష్ చేస్తుంది. సో ఇట్లా అందరూ కలిసి పనిచేస్తారు ఇన్ కొలాబరేటివ్ వే. మనం కూడా అదే చేయబోతున్నాం. సో మనం యాజ్ ఇఫ్ ఒక రియల్ టైంలో ఎలా అయితే వర్క్ చేస్తారో, సిమిలర్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ మేబీ నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో మనం గిట్ని మన లోకల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకుంటాం, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, ఒక ప్రాజెక్ట్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం, అండ్ మనం అందరం దానిపైన రియల్ టైం ఎంప్లాయీస్ లాగా వర్క్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, కోడ్ని ఎలా మూవ్ చేయాలి, ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, సో ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటిది, ఆ మర్జింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటిది, బ్రాంచింగ్ ఏంటిది, రీబేస్ ఏంటిది, అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, కూల్. నౌ మనం 1 బై 1 ముందుకెళ్దాం. ఓకే, మరి గిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి సార్? సో సింపుల్ అండి. లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. క్లోజ్, 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 క్లోజ్. ఓకే, గిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? గూగుల్లోకి వెళ్ళండి, గిట్ బాష్ డౌన్లోడ్ అని కొట్టండి. సింపుల్ గిట్ బాష్ అని కొట్టండి. అయితే ఫస్ట్ లింక్ వస్తుందో అది అఫీషియల్ గిట్ వెబ్సైట్. ఓకే, సో ఇది git-sem.com, sourcecodemanagement.com. మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎలా ఇన్స్టాల్ చేయాలో. మీది విండోసా, మ్యాక్ఓఎసా, లైనక్సా, మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది? సరే, ఇప్పుడు నా కేసుకి వస్తే నాది విండోస్. నేను సింపుల్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అంట. డౌన్లోడ్ అయిపోతుంది, నా డౌన్లోడ్స్లో వచ్చేస్తుంది. యూ కెన్ సీ నా డౌన్లోడ్స్లో ఇన్స్టాల్ అవుతుంది. సో ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి అయినా చూడొచ్చు. నా డౌన్లోడ్స్లోకి వెళ్తే డౌన్లోడ్స్, యూ కెన్ సీ నేను ఇందాక కూడా ఇన్స్టాల్ చేస్తే ఇలా వస్తుంది. సో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది, ఆర్టిఫాక్ట్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి? సింపుల్ నెక్స్ట్ 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 అంతే. డబల్ క్లిక్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ స్టిల్ నేను ఇన్స్టాల్ చేస్తున్నా. Do you want to allow this app to make changes to your device? Yes. I'm installing the Git software, latest Git software. So accept చేయండి, ఓకే కొట్టండి. రిమూవింగ్ ద ఓల్డర్ గిట్ వర్షన్. ఇట్స్ ఓకే. కొత్తది మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది. మేకింగ్ సెన్స్? అంతే అండి. ఇది సింపుల్ గిట్ని ఇన్స్టాల్ చేయడం. ఓకే, సో గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం కన్నా ఈజీ, మీ ప్రొఫైల్ పేజ్ క్రియేట్ చేయడం కన్నా ఈజీ. ఓకే, సో లెట్ ఇట్ ఇన్స్టాల్. ఫస్ట్ పోతుంది, ఓల్డ్ది రిమూవ్ అయింది, కొత్తది ఇన్స్టాల్ అవుతుంది. లెట్ ఇట్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది?
సో బేసికల్లీ మామూలుగా మీరు రైట్ క్లిక్ కొట్టినప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన రైట్ క్లిక్ మీరు షో మోర్ ఆప్షన్స్ అని కొడితే మీకు ఇక్కడ ఏం కనిపించదు. ఓకే, గిట్ గురించి ఎలాంటి ఐకాన్ కనిపించదు. బట్ ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు మళ్ళీ రైట్ క్లిక్ కొడితే ఇక్కడ మీకు గిట్ యొక్క ఐకాన్ కనిపిస్తుంది. ఐ విల్ షో యూ ఇన్ 1 minute. ఓకే, సో ఒకవేళ మీరు మ్యాక్ యూజర్స్ అనుకుందాం, ఎవరో మ్యాక్ యూజర్స్కి ఎలా అడుగుతున్నారు, సింపుల్ అండి. మ్యాక్ కూడా సింపుల్. మీకు యూనిట్ బ్రూ ఒకసారి మీరు డౌట్ సెషన్స్లో జాయిన్ కండి. రేపు మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటుంది. ఓకే, డైలీ మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటుంది. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఆర్ మధ్యాహ్నం ఉంటుంది. సో రేపు మార్నింగ్ అరౌండ్ 11 ఆ టైంకి గ్రూప్లో పోస్ట్ చేస్తాము లింక్. ఎనీవే ఇది ఫిక్స్డ్ డౌట్ సెషన్ టైం కాదు, ఫిక్స్డ్ టైం ఓన్లీ 7 PM క్లాస్ మాత్రమే. ఓకే, మిగతాదంతా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో రోజు మార్నింగ్ 11కి పెడతాం, రోజు 12కి పెడతాం, రోజు 1కి పెడతాం, రోజు 10K పెడతాం. మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌట్ సెషన్ పెడతాం. మీ స్క్రీన్ కంట్రోల్ తీసుకొని మీ ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. ఓకే, ఈ మ్యాక్లో ఇన్స్టాల్ చేయడం కూడా పెద్ద ఏం లేదు, సింపుల్. ఒకవేళ మీది మ్యాక్ ఓఎస్ అయితే కూల్. నౌ ఎనీవే చూడండి, ఇన్స్టాల్ అవుతుంది. డన్, ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్. డన్, ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టండి. చూడండి, షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. యూ కెన్ సీ గిట్ GUI అండ్ గిట్ బ్యాష్. ఓకే, గిట్ GUI అండ్ గిట్ బ్యాష్. సో మనం నేర్చుకునేది, మనం ఎక్స్ప్లోర్ చేసేది గిట్ బ్యాష్, నాట్ గిట్ GUI. ఇంటర్వ్యూస్లో కూడా గిట్ GUI గురించి ఎవరు అడగరు. ఓకే, మీరు ఇక్కడ చూస్తే గిట్ GUI ఉంది, గిట్ బ్యాష్. బ్యాష్ అంటే కమాండ్ లైన్, CLI మోడ్లో ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనం కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తాం. అదే GUI అనుకో, ఆ రెపోని మీరు మౌస్తో క్రియేట్ చేయొచ్చు. ఇంకా మీరు చూడండి, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ GUI కొట్టండి. విల్ సంథింగ్ లేదు చూడండి, మీ మౌస్తో క్రియేట్ చేయొచ్చు. బట్ నో, ఎవ్వరు రియల్ టైంలో వాడరు, ఏ ఇంటర్వ్యూలో కూడా అడగరు GUI. సో ఇది జస్ట్ ఉందని చెప్పడానికే, ఇది అవసరం కూడా లేదు. క్విట్. మనం ప్రాక్టీస్ చేసేది ఎక్కడ, CLI గిట్ బ్యాష్ ఇలా వస్తుంది ఇన్స్టాల్ అయిన తర్వాత. ఓకే, ఇన్స్టాల్ అయిందా? ఎస్, ఇన్స్టాల్ అయింది. కాబట్టి మీరు గిట్ --- వర్జన్ కొట్టండి. ఇది సో 2.52 వర్షన్ ఇన్స్టాల్ అయింది. దీనిపైన మనం డీప్ డైవ్ చేస్తాం. సో 1 క్వశ్చన్, మీకు గిట్ గురించి కొంచెం డీప్ డైవ్ చేయాలి అంటే మీకు బేసిక్ లైనెక్స్ నాలెడ్జ్ అవసరం. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, మీలో ఎంతమందికి లైనెక్స్ వచ్చు? ఆర్ ఎల్స్ లెట్ మీ ఫ్రేమ్ లైక్ దిస్, మీలో ఎంతమందికి లైనెక్స్ అసలుకే రాదు? కెన్ యూ టైప్ ఎవ్రీవన్? మీలో ఎంతమందికి లైనెక్స్ అసలుకే రాదు? No, I know. No, I don't know. No, 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 no. Okay. Yeah, considering diverse background, నేను లైనెక్స్ ఫౌండేషన్ కూడా క్లాస్లోనే చెప్తాను. ఆల్రెడీ ఎవరికైతే లైనెక్స్ వచ్చో మీకు కొంచెం బోరింగ్ ఉంటుంది. ఇట్స్ ఓకే. ఓకే, కొన్ని రోజులే, తర్వాత అందరం సేమ్ పేజ్లోకి వచ్చేస్తాం. ఓకే, సో ఓకే, వాట్ ఈజ్ లైనెక్స్? ఓకే, క్వశ్చన్ ఏంటిది అంటే వాట్ ఈజ్ లైనెక్స్? వాట్ ఈజ్ విండోస్ చెప్పండి? ఆపరేటింగ్ సిస్టమ్. మరి లైనెక్స్ కూడా అంతే, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, వాట్ ఈస్ విండోస్? ఆపరేటింగ్ సిస్టమ్. అలానే లైనెక్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మీకు విండోస్ వచ్చా? వచ్చు, చిన్నప్పటి నుంచి చేస్తున్నా కూడా వచ్చు. సిమిలర్లీ లైనెక్స్ కూడా అంతే. 10 రోజులు ప్రాక్టీస్ చేస్తే డెడ్ ఈజీ అది. ఓకే, సో ఫస్ట్ మీకు విండోస్ ఆపరేషన్స్ చూపిస్తాను. సేమ్ థింగ్ నేను లైనెక్స్ ఆపరేషన్స్ కూడా చూపిస్తాను. అది క్లోజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు విండోస్లో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలండి? రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. దీనికి ఒక పేరు ఎలా ఇవ్వాలి? లెట్స్ నేమ్ ఇస్తాను అంటే test1 అంట ఈ ఫోల్డర్ పేరు. ఫోల్డర్ లోపలికి ఎలా వెళ్ళాలి? డబల్ క్లిక్ చేస్తే వెళ్తాం. ఓకే, ఈ ఫోల్డర్ లోపల ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? రైట్ క్లిక్, న్యూ. సో మేబీ ఫైల్ టెక్స్ట్ డాక్యుమెంట్. సో ఇది ఫైల్. దీనికి రీనేమ్ ఎలా చేయాలి? రైట్ క్లిక్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది రీనేమ్. మేబీ దీని ఏమంట, file1 అంట. ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం, న్యూ, file2 అంట. ఓకే, ఇందులో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి?
న్యూ ఫోల్డర్. దీనికి ఏమందాం, డైరెక్టరీ 1 అందాం. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒక్కటే. ఓకే, ఇట్లా ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఫోల్డర్ లోపల పోవచ్చా? లోపల పోతే పోవచ్చు. అలా నుంచి బయటకి ఎట్లా రావాలి? చూడండి, ఇక్కడ బ్యాక్ స్లాష్ బయటికి రావచ్చు. సరే, ఫోల్డర్ని ఆర్ ఫైల్ని ఎట్లా డిలీట్ చేయాలి? సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ కొట్టండి, చూడండి ఇక్కడ డిలీట్ కనిపిస్తుంది, డిలీట్. ఓకే, సో లేదు ఇంకో 2 ఫోల్డర్లు క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, సో డైరెక్టరీ 2 ఇట్లా. ఓకే, సో ఇది క్లియరా? ఇది విండోస్ ఆపరేషన్స్, మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి చేసేసి ఉన్నాం. మరి సిమిలర్గా లైనెక్స్లో కూడా ఇవే ఉంటాయి. కాకపోతే విండోస్ అనేది GUI, ఇట్స్ అ గేమ్ ఆఫ్ మౌస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. విండో ఓకే, విండోస్లో మౌస్తో అయిపోతుంది, కానీ లైనెక్స్లో కమాండ్ లైన్. ఓకే, CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఇట్స్ అ గేమ్ ఆఫ్ కమాండ్స్. మీకు కమాండ్స్ తెలిసి ఉండాలి. సో మీకు లైనెక్స్ కమాండ్స్ చెప్తాను చూడండి. సో లెట్ మీ ఓపెన్ Notepad++. Yeah, I request you all to install Notepad++ in your laptop. Okay, I request you all to install Notepad++ in your laptop. Notepad ఉంటే సరిపోదా అంటే సరిపోద్ది, Notepad++ ఇంకా ఫ్రెండ్లీ ఉంటుంది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, మనం బేసికల్లీ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏంటంటే గిట్ అండ్ గిట్ బ్యాష్. కానీ మీకు కొంచెం బేసిక్స్ లైనెక్స్ తెలిసి ఉండాలి. అట్లా నేను ఇప్పుడు అడ్వాన్స్ లైనెక్స్ చెప్పాను. అడ్వాన్స్ లైనెక్స్ కోసం, షెల్ స్క్రిప్టింగ్ కోసం సపరేట్ ఉంటుంది. ఓకే, అడ్వాన్స్ లైనెక్స్ కోసం, షెల్ స్క్రిప్టింగ్ కోసం సపరేట్ చెప్తాను. బట్ ప్రస్తుతానికి మీకు గిట్ ప్రాక్టీస్ కావడానికి బేసిక్ లైనెక్స్. ఓకే, మనం ఇప్పటికి ఏం చేసినాం, గిట్ బ్యాష్ డిఫరెన్స్ చూసినాం, గిట్ ఇన్స్టాల్ చేసినాం, లైనెక్స్ బేసిక్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఓకే, సరే సార్, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి లైనెక్స్లో అంటే కమాండ్ ఏంటంటే టచ్ ఫైల్ నేమ్. ఓకే, file1 అనుకుందాం, లేదంటే టచ్ file1. లేదు నేను ఒక ఫైల్ కాదు మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్ file2, file3, ఇట్లా మీరు ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. file4 ఒకటేసారి క్రియేట్ అయిపోతాయి. ఓకే, సరే ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే mkdir మేక్ డైరెక్టరీ, mkdir మేక్ డైరెక్టరీ, మేబీ డైరెక్టరీ 1. లేదు మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే mkdir డైరెక్టరీ 2, డైరెక్టరీ 3, అట్లా ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఓకే, బాగుంది. డిలీట్ ఎట్లా చేయాలి సార్? ఇందాక నేను విండోస్లో చూపించా కదా, దీంట్లో ఎట్లా డిలీట్ చేయాలి ఫైల్ అయినా ఫోల్డర్ అయినా అంటే రిమూవ్ rm-rf ఫైల్ అయినా ఆర్ డైరెక్టరీ అయినా మీరు డిలీట్ చేయొచ్చు. ఓకే, ఈ ఆర్ ఏంటిది, ఎఫ్ ఏంటిది అంటే ప్రస్తుతానికి వదిలేయండి. ఆర్ అంటే రికర్సివ్, ఎఫ్ అంటే ఫోర్స్ఫుల్, లీవ్ ఇట్, మనకి అవి అవసరం లేదు ఈ ఫ్లాగ్స్. జస్ట్ కమాండ్ ఫస్ట్ ఫెమిలియర్గా అండి, ఫ్రెండ్లీగా అండి. ఓకే, సరే ఫోల్డర్ లోపలికి ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు ఫోల్డర్ ఉంది, మనం డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. మరి లైనెక్స్లో ఎలా వెళ్ళాలంటే సిడి చేంజ్ డైరెక్టరీ. ఏ డైరెక్టరీలోకి వెళ్దాం? మేబీ డైరెక్టరీ 1లోకి వెళ్దాం. కాపీ పేస్ట్ చేస్తా, దాని లోపలికి వెళ్తాం. ఓకే, ఇలా చూద్దాం. మీకు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. నేను ఏం చేస్తా అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఎప్పుడు కూడా డైరెక్ట్ డెస్క్టాప్ మీద ప్రాక్టీస్ చేయకండి. అంటే డైరెక్ట్ డెస్క్టాప్ మీద గిట్ బ్యాష్ ఓపెన్ చేయకండి, వద్దు. ఓకే, మొత్తం క్లమ్సీ అయిపోతుంది. ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీ ఇష్టం, మీ నేమ్తో ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్ మేబీ నేనేం చేస్తానంటే మధు MADH కిరణ్. స్పేస్ ఇవ్వకండి, మీకు హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. మీరు ఒకవేళ వెరీ బిగినర్ అయితే స్పేస్లు అట్లాంటివి ఏమొద్దు, సింగిల్ వర్డ్ మధు కిరణ్. ఓకే, ఎందుకో మీకు తర్వాత అర్థమైంది. మ్యూట్ హరి గారు మ్యూట్లోకి వెళ్ళండి. మధు కిరణ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన, దాని లోపలికి వెళ్తున్నా. ఓకే, ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి, డబుల్ క్లిక్ చేసి వెళ్తాం. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ ఎంటీ స్పేస్, అక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? విండోస్లో చూస్తే ఇక్కడ ఉన్నా, సి యూజర్స్ డెల్ డెస్క్టాప్లో, డెస్క్టాప్ అయినా మధు కిరణ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన. ఇది ఆ పాత్. ఓకే, ఇది ఆ పాత్. మరి ఈ పాత్ని లైనెక్స్లో ఎలా చూడాలి సార్ అంటే PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. చూడండి ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నా, PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇది ఒకటే. ఓకే,
సరే ఫస్ట్ విండోస్లో ఫైల్స్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, ఫైల్ 1. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, డైరెక్టరీ 1. ఇప్పుడు చూడండి, నేను లైనెక్స్తో చేస్తాను. ఇది విండోస్లో మౌస్తో అయిపోయింది. లైనెక్స్లో కమాండ్తో చేస్తా చూడండి. ఓకే, సో మీరు అటు ఇటు చూడండి, 2 స్క్రీన్స్ చూడండి. టచ్ ఫైల్ 2, ఫైల్ 1 ఉంది కదా, ఫైల్ 2 క్రియేట్ చేస్తున్నా. చూస్తున్నా, ఫైల్ 2 వచ్చింది. టచ్ ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5. 5 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. సరే సార్, ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. mkdir, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3. ఆల్రెడీ డైరెక్టరీ 1 ఉన్నట్టుంది కదా, తీసేస్తా. డైరెక్టరీ 1 అవసరం లేదు. డైరెక్టరీ 2, డైరెక్టరీ 3. చూస్తుండా, ఫైల్స్ క్రియేట్ అయినాయి, ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి. ఆర్ వి గుడ్ ఫ్రెండ్స్? ఓకే, ఓ ఫైల్ని డిలీట్ చేస్తా. ఏం చేస్తా, ఫైల్ 5ని తీసేస్తా. రైట్ క్లిక్, ఆర్ ఫైల్ 4ని తీసేస్తా. రైట్ క్లిక్, డిలీట్. ఇక్కడే కనిపిస్తుంది, డిలీట్. డైరెక్టరీ 2ని డిలీట్ చేస్తా. సెలెక్ట్ చేయండి, డిలీట్. డిలీట్ అయింది. మరి లైనెక్స్ ఎట్లా డిలీట్ చేయాలి? rm-rf ఫైల్ 2 డిలీట్ చేద్దాం. ఫైల్ 2, ఎంటర్. చూడండి, ఫైల్ 2 ఎగిరిపోయింది. ఇప్పుడు డైరెక్టరీ 3ని డిలీట్ చేస్తా. rm-rf డైరెక్టరీ 3 డిలీట్ అయింది. మేకింగ్ సెన్స్? సో మనం నేర్చుకున్న కమాండ్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసాం. ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలి, ఫోల్డర్స్ ఎలా డిలీట్ చేయాలి. అండ్ కరెంట్ పాత్ తెలుసుకోవాలంటే pwd, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, కూల్. నౌ ఫోల్డర్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఓకే, ఇప్పుడు డైరెక్టరీ 1లోకి ఎలా వెళ్తాం? ఇలా వెళ్తాం. దీంట్లో ఫైల్ క్రియేట్ చేయాలంటే న్యూ డెవాప్స్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే, మరి లైనెక్స్లో ఎలా వెళ్ళాలి సార్? ఓకే, ఇట్లా స్క్రీన్ ఫుల్ అయింది అనుకోండి. బై ద వే, ఇట్లా స్క్రీన్ ఫుల్ అయిపోయింది అనుకుందాం. మీరు ఏం చేయండి అంటే క్లియర్ అనే కమాండ్ వాడండి. స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. క్లియర్, ఎంటర్. చూస్తుంటే స్క్రీన్ క్లియర్ అవుతుంది. లెట్ మీ టైప్ హియర్, క్లియర్. సో టు క్లియర్ ద స్క్రీన్. ఓకే, సో ఇది ఇలా ఉండండి. నేను చిన్నగా పెడతాను మీకు ఈజీగా అర్థం కావడానికి. సో ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ కాదు, క్లోజ్ ఇట్. ఈ డౌన్లోడ్స్ క్లోజ్ చేస్తున్నా. డైరెక్టరీ 1లో ఉన్నా. ఎక్కడ? సి యూజర్స్ డెల్ డెస్క్టాప్ మధుకిరణ్లో డైరెక్టరీ 1లో ఉన్నా. ఇక్కడ కూడా వెళ్తా. చూడండి ఏం చేస్తా, సిడి డైరెక్టరీ 1. ఎక్కడికి వచ్చిన? చేంజ్ డైరెక్టరీ, డైరెక్టరీ 1లోకి వచ్చిన. పీడబ్ల్యూడి కొట్టండి. ఎక్కడ ఉన్నా? మధుకిరణ్ డైరెక్టరీ 1లో ఉన్నా. ఇప్పుడు మీరు ఫైల్ క్రియేట్ చేయండి. టచ్ TOUCH, టచ్. AWS క్రియేట్ చేయండి. ఇందులో కూడా క్రియేట్ అయింది. టచ్ డెవాప్స్ ఓకే ఉంది కదా, క్లౌడ్ క్రియేట్ చేయండి. ఇలా. సరే సార్, లోపలికి వెళ్ళాం, బాగానే ఉంది. బయటికి ఎలా రావాలి? ఇక్కడ బయటికి రావాలంటే బ్యాక్. ఇక్కడ బయటికి ఎలా రావాలి అంటే చేంజ్ డైరెక్టరీ లోపలికి ఎలా వెళ్ళాము, బయటికి కూడా అలానే. cd డాట్ డాట్, cd డాట్ డాట్. సో టు కమ్ అవుట్ ఆఫ్ దట్ డైరెక్టరీ, cd డాట్ డాట్. ఓకే, am I making sense? చూడండి ఏం చేస్తా, cd డాట్ డాట్ అంటే మధ్యలో స్పేస్ ఇస్తున్నా. కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా మధ్యలో స్పేస్ ఇస్తున్నా. cd స్పేస్ డాట్ డాట్. డైరెక్టరీ 1 నుంచి బయటకు వస్తా. చూడండి, డైరెక్టరీ 1 నుంచి బయటకు వచ్చి మధుకిరణ్లో వచ్చిన. క్లియర్ కొడుతున్నా. ఓకే, ఓకే, ఇక్కడ వరకు బాగుంది. సరే సార్, ఇది ఓకే. ఈ వ్యూ ఎట్లా చేయాలి సార్? మీకు వ్యూ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. వ్యూ ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎట్లా కనిపిస్తున్న వ్యూ? ఇదొక వ్యూ. ఆర్ లార్జ్ ఐకాన్స్ కావాలి, ఇదొక వ్యూ. ఆర్ ఇలా కావాలి, ఇదొక వ్యూ. ఆర్ లిస్ట్ కావాలి, ఇదొక వ్యూ. ఆర్ టైల్స్ కావాలి, ఇదొక వ్యూ. సో ఫైల్స్ని విండోస్లో రకరకాలుగా చూడొచ్చు. డీటెయిల్స్ కావాలి, ఇదొక వ్యూ. మరి లైనెక్స్లో అట్లా చూడొచ్చా అంటే లైనెక్స్లో కూడా వ్యూ చేయొచ్చు. ఓకే, సో టు వ్యూ, ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే కమాండ్స్ అంటే ls, అదొక వ్యూ. లిస్ట్ చేస్తాయి ఫైల్స్. ll లాంగ్ లిస్ట్. ఆర్ ls-lrth
అదొకటి చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వ్యూ చేయాలంటే ఏంటంటే ఎల్ఎస్ చూడండి, డైరెక్టరీ 1 ఉంది, ఫైల్ 1.txt ఉంది, ఫైల్ 3 ఉంది, ఫైల్ 5 ఉంది. ఫైల్ 1, ఫైల్ 3, ఫైల్ 5, డైరెక్టరీ 1. ఓకే, లాంగ్ లిస్ట్ కావాలి ఎల్ఎల్, ఇదొక వ్యూ. ఇప్పుడు ఈ వ్యూ ఆల్మోస్ట్ సిమిలర్. అలా సింకోలా కావాలి ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఆర్టీహెచ్. ఈ ఎల్ఎల్ ఏంది, ఈ ఎల్ ఏంది, ఆర్ ఏంది, టీ ఏంది, హెచ్ ఏంది ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ కమాండ్స్ ఫెమిలియర్గా అండి. ఓకే, ఈ రకంగా వ్యూ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ వి గుడ్ సో ఫార్, ఎస్పెషల్లీ బిగినర్స్? ఓకే, సో టు వ్యూ ద ఫైల్స్ ls ll ls lrth ఇలా. ఓకే, సరే ఇప్పటి మనం ప్రాక్టీస్ చేసినాం కదా కమాండ్స్, వాటి హిస్టరీ చూడాలి అంటే హిస్టరీ, HISTORY, హిస్టరీ. ఇప్పటి మనం ఏమేమి ప్రాక్టీస్ చేసినాం? టెరాఫామ్ కాదులేండి, ఐ థింక్ ఈ పైథాన్ కూడా కాదు, ఇక్కడ నుంచి గిట్ వర్షన్ 499 నుంచి మనం ప్రాక్టీస్ చేసినాం. సో మరి ఇట్లా హిస్టరీ కొడితే లాస్ట్ 500 కమాండ్స్ హిస్టరీ వస్తుంది. ఓకే, కాపీ పేస్ట్. ఓకే, సో టాస్క్ ఫర్ యూ, డైలీ బేసిస్లో టాస్క్స్ ఉంటాయి కదా. ఈ రోజు టాస్క్ ఏంటిది అంటే ఐ వాంట్ యూ టు ఇన్స్టాల్ గిట్ బ్యాష్. మీ ల్యాప్టాప్లో గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకోండి, గిట్ ఐఫన్ వర్షన్ అనే కమాండ్ కొట్టండి. ఈ స్క్రీన్ షాట్ నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఒకవేళ మీరు గ్రూప్లో ఉంటే పర్ఫెక్ట్, ఆల్రెడీ మీరు ఎన్రోల్ అయి ఉన్నారా, కొందరు ఎన్రోల్ అయినట్టున్నారు కదా, గ్రూప్లో పోస్ట్ చేయండి, ఓపెన్ వాట్సాప్ గ్రూప్లో. ఒకవేళ మీరు ఇంకా ఎన్రోల్ కాలేరు, ఫ్రీ క్లాసెస్ వింటున్నారు 1 వీక్, నో ప్రాబ్లం, నాకు పర్సనల్లీ పింగ్ చేయండి, నా కోసం కాదు మీకోసం. ఇది ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటిది అంటే మీ హిస్టరీ కమాండ్ కొట్టండి. ఓకే, సో వెన్ యూ హిట్ హిస్టరీ, సో నాకు అవన్నీ కనిపిస్తాయి మీరు ఏం ప్రాక్టీస్ చేశారో, ఇక్కడ నుంచి నాకు కనిపిస్తుంది. నాకు ఈ స్క్రీన్ షాట్ కూడా పంపించండి, మొబైల్లో ఫోటో తీసి పంపించండి. కెన్ యూ ఆల్ డూ ఇట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? 2 టాస్క్స్ ఫర్ యూ, చిన్న చిన్నవి. యాజ్ అ బిగినర్ గిట్ని ఇన్స్టాల్ చేస్తారు అండ్ గిట్ బ్యాష్లో చిన్న చిన్న బేసిక్స్ లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తారు. కెన్ యూ ఆల్ డూ ఇట్? టైప్ yes everyone. ఓకే, ఎవరు హౌ టు రీస్టోర్ ద ఫైల్స్, రిమూవ్ ఫ్రమ్ లైనెక్స్, ఇప్పుడు వద్దులేండి, టూ అర్లీ ఫర్ యూ. ఓకే, సో మనది లైనెక్స్ డీప్ డైవ్ కాదు ప్రస్తుతానికి, బేసిక్స్ లైనెక్స్. మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి ఈ కమాండ్ చెప్తున్నాను. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఈ కమాండ్స్ నేను ఇప్పుడే మన గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నాను, మీకు రిఫరెన్స్లా ఉంటుంది. సో మీరు ఎలా చేయాలి అంటే ఆల్రెడీ ఇలా ఇప్పుడు చార్లెస్ ఎలా పెట్టాడు స్క్రీన్ షాట్ అలా. ఓకే, ఆర్ సుప్రియ ఎలా పెట్టారు, మీ ప్రాక్టీస్ స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టండి. సో దట్ ఐ గెట్ టు నో మీకు అర్థమవుతుందా లేదా, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా గ్రూప్లో అడగవచ్చు. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో ఎవరేం చేసినా కూడా ప్రాక్టీస్ ఖచ్చితంగా గ్రూప్లో స్క్రీన్ షాట్ పెడతారు, నా కోసం కాదు మీకోసం అది. ఓకే, సో ఈవెన్ ఎనీ ఫీడ్బ్యాక్ వాట్ ఎవర్ మీరు. ఆల్ రైట్, సో నేను ఇప్పుడు కమాండ్స్ అయితే ఇప్పుడు ఇందులో పెడుతున్నాను. గిట్ అండ్ గిట్ బ్యాష్ డే 1. ఓకే, అండ్ సేమ్ థింగ్ ఎవరైతే ఇంకా గ్రూప్లో రాలేరో, ఓకే, సో ఇందులో పెడుతున్నాను. ఓకే, అండ్ వేరే వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటే అందులో కూడా పెడతాను. ఐ థింక్ సుశాంత్ విల్ డూ దాట్. ఓకే, ఆర్ మేమైనా చేస్తాం. అండ్ ఐ థింక్ యూట్యూబ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను అండి, ఒకవేళ మీరు యూట్యూబ్లో ఉంటే, వైటీ గ్రూప్లో ఉంటే. అండ్ B17 బ్యాచ్ 17, ఈ గ్రూప్లో కొందరు ఉన్నట్టున్నారు కదా, ఇందులో కూడా పోస్ట్ చేస్తున్నాను జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్. సో కెన్ యూ ఆల్ డూ దాట్? ఓకే, సో కెన్ యూ ఆల్ డూ దాట్? టాస్క్ ఫర్ యూ. ఓకే, సో చలో దెన్ ఈ రోజు కింతే. నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ యువర్ క్వశ్చన్స్. సో క్విక్లీ ఆస్క్, హూ వుడ్ లైక్ టు టాక్, రేజ్ యువర్ హ్యాండ్స్. నేను మిమ్మల్ని అందరి హ్యాండ్స్ని డౌన్ చేస్తున్నాను. డైలీ ఇలానే ఉంటుంది, 7 to 8:30 స్టార్టింగ్లో మెల్లిగా ఉంటుంది. రేజ్ యువర్ హ్యాండ్స్. హరి గారు అడగండి. సార్ కమెంట్స్ మొత్తానికి ఎన్ని ఉండొచ్చు సార్, అంటే మామూలుగా ఈ లైనెక్స్ కమెంట్స్ సార్ ఎన్ని అన్లిమిటెడ్ ఉంటాయి సార్, అన్లిమిటెడ్ కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు విండోస్లో ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు, పెయింట్ ఓపెన్ చేయొచ్చు, జూమ్ ఓపెన్ చేయొచ్చు, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయొచ్చు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేయొచ్చు, విఎల్సి మీడియా ప్లేయర్ ఓపెన్ చేయొచ్చు,
విండోస్లో మీరు ఏమేమి చేయొచ్చు? ఎన్నో చేయొచ్చు. అట్లనే లైనెక్స్లో కూడా ఎన్నో చేయొచ్చు. కానీ అన్నీ మీకు అవసరం లేదు. మీకు ఏది కావాలో అది నేను చెప్తాను. ఓకే. ఇన్ జనరల్ ఒక 50 నుంచి ఒక 100 కమాండ్స్ వస్తే చాలు మీ డే టు డే ఆపరేషన్స్ పర్ఫెక్ట్. అదే అలానే సార్, మీరు బట్టి కొట్టాల్సిన పని లేదు. మాక్సిమం ఎన్ని నేర్చుకోవచ్చు నేను అడుగుతాను. మాక్సిమం 50 నుంచి 100. ఓకే. అలానే మీరు బట్టి కొట్టాల్సిన పని లేదు. ఇవన్నీ మీ ఫింగర్ టిప్స్ మీదకి వస్తాయి. మీరు చేసి ఉంటారు వీటిని కొన్ని రోజుల తర్వాత. ఇవి ఇప్పుడు మీకు కొంచెం ఎవరికైనా హార్డ్గా అనిపిస్తే తర్వాత సిల్లీగా అనిపిస్తాయి. ఓకే. దీనికోసం ఒక క్లాస్ మనం పెట్టుకుంది అనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్, హూ వుడ్ లైక్ టు టాక్? క్విక్. ఇఫ్ నో క్వశ్చన్స్ we will wind up. Sai Vikas Khanna, kindly talk. వినిపిస్తుందా సార్? Yes sir, yes sir. ఈ ఆర్ఎంఆర్ఎఫ్ డిలీట్ తర్వాత ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఒక్కసారి ఆ కమాండ్స్ ని చెప్తారా? ఓకే. మనం ఏం దాని తర్వాత 15th లైన్ తర్వాత. సో మీకు 15th లైన్ తర్వాతనా ఇది చేంజ్ డైరెక్టరీ, డైరెక్టరీ లోపలికి వెళ్ళడానికి. బై ద వే నేను బిగినర్స్ కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేను మొత్తం ఇది క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. మీరు ఏం చేయండి, ఎప్పుడు కూడా మీకు ఏమైనా ఇట్లా ఇష్యూ ఉంటే అన్ని క్లోజ్ చేసుకోండి. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఈ ఫోల్డర్ని కూడా డిలీట్ చేసేస్తున్నా. డిలీట్. మళ్ళీ క్రియేట్ చేసుకోండి. ఎన్నిసార్లు కొత్తలో క్రియేట్ చేస్తే అంత మంచిది. గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టీస్. సో మధు ఫోల్డర్లోకి వెళ్తున్నా. ఓకే, ఫోల్డర్ లోపల గిట్ బాష్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి ఏం చేయాలి, మీరు కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో చూడండి, క్లియర్ స్క్రీన్ చిన్న చేస్తున్నా. టచ్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, 3 ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఫోల్డర్స్ ఎంకేడిఐఆర్, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3, 3 డైరెక్టరీలు క్రియేట్ అయినాయి. మళ్ళీ రిమూవ్ చేయాలి. RMIFNRF డైరెక్టరీ 1 డిలీట్ చేద్దాం. డిలీట్ చేసినాం. RMIFNRF ఫైల్ 1 డిలీట్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, మీరు డిలీట్ చేస్తున్నాం. ఓకే, లేదు ఇక్కడనే చూడాలి, ఏం చేయాలి, LS కొట్టాలి. ఇలా మీకు కనిపిస్తుంది. లేదు లాంగ్లో చూడాలి, LL కొట్టాలి. లేదు ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళొచ్చా, డైరెక్టరీ 2 లోపలికి వెళ్ళొచ్చా, వెళ్ళొచ్చు. CD డైరెక్టరీ 2 లోపలికి వెళ్ళినా కనిపిస్తుంది. అదే ఇక్కడ ఎలా వెళ్ళాలంటే డబుల్ క్లిక్ లోపలికి. ఓకే, అందులో నుంచి బయటికి రావచ్చా? సరే, ఇక్కడ ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్, యా మ్యూట్లో ఉండండి సార్, మ్యూట్లో. వేరే టచ్ మేబీ నేను ఏం చేస్తా అంటే సాయి కదా మీ పేరు, యా సాయి క్రియేట్ చేసిన. చూడండి, సాయి అనే ఫైల్ వచ్చింది. అందులో నుంచి బయటికి రావాలి, CD డాట్ డాట్ బయటకు వచ్చేసిన. ఇందులో నుంచి బయటికి రావాలి, బయటకు వచ్చేసిన. సో ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ హిస్టరీ సింపుల్గా అంతా అయిపోయిన తర్వాత మీ హిస్టరీ కమాండ్ నాకు షేర్ చేయండి. సో ఈ లాస్ట్ ఫ్యూ లైన్స్ ఫోటో తీసి పంపించండి. ఓకే, నెక్స్ట్ హూ వుడ్ లైక్ టు టాక్? అరవింద్ కుమార్, తొందర హ్యాండ్స్ రేజ్ చేయండి. ఐ అలౌ యూ క్విక్లీ సో దట్ వీ కెన్ వైండ్ అప్ ద సెషన్ క్విక్లీ. మధు, ఇది డైరెక్టరీ రీనేమ్ ఎలా చేయాలండి? చెప్తాను సార్, అది మూవ్ కమాండ్, కాపీ కమాండ్ చెప్తాను. సో ఇంకా ముందు చాలా ఉందండి. ఓకే, దానికి మీకు CP కమాండ్ తెలిసి ఉండాలి, మూవ్ కమాండ్ తెలిసి ఉండాలి, MV కమాండ్, అవన్నీ చిన్న చిన్నవి. ఓకే, యూ విల్ ఎంజాయ్ దట్. ఓకే, సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను లేండి. సో ఇప్పుడు లెట్స్ సే వాట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు రీనేమ్ దిస్ కమాండ్ కదా. మూవ్ డైరెక్టరీ 2ని డైరెక్టరీ, ఓకే, సో ఏం చేస్తాను, డైరెక్టరీ 2ని మేబీ నేను చిరు అనే నేమ్తో రీనేమ్ చేస్తాను. చూడండి, డైరెక్టరీ 2 వస్తే చిరు అయింది. LL కొట్టండి, చిరు. చెప్తాను సార్, టూ అర్లీ, డోంట్ వరీ. నెక్స్ట్ అరవింద్ కుమార్ మాట్లాడండి. ఓకే, మాట్లాడారు సార్ ఆల్రెడీ. ఎవరు, వెంపల్లి గంగులయ్య. హలో, అడగండి. నాకు ఇదిగా డౌట్ అండి. నాకు కొద్దిగా AI టూల్ గురించి గిటాప్ కోపైలట్ ఉంది కదా, అది ఏమన్నా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారా? ఎస్, కోపైలట్, ChatGPTని యూజ్ చేసుకుని మనం ముందు ముందు నేర్చుకుంటాం. డోంట్ థింక్ నేనేదో ఏజెంట్ని బిల్డ్ చేస్తాను కాదు, కానీ మీ డెవాప్స్ వర్క్ ఎఫిషియెంట్గా కావడానికి ఏఐని ఎలా వాడాలో చూపిస్తాను. కళ్యాణ్ మాట్లాడండి. Hi Madhu, could you please share how to install Mac, how to install Git in Mac, please? ఓకే, ఇప్పుడు నా దగ్గర విండోస్ ఉంది కదా, కుదరట్లేదు. ఏం లేదండి, మీరు ఒక్కసారి యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడండి, అర్థం కాలేదా, నో ప్రాబ్లం, నాకు పింగ్ చేయండి, ఆ టీమ్కి పింగ్ చేయండి. ఓకే, బై ద వే మళ్ళీ ఒకసారి నా నంబర్ చూపిస్తున్నా.
ఎనీవన్ Okay. కెన్ పింగ్ మీ, కాల్ మీ. జనరల్లీ నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే పింగ్ చేయండి, నేను కాల్ బ్యాక్ చేస్తాను కుదిరినప్పుడు. Done. ఎవ్రీ Thanks. వన్ టేక్ దిస్ పిక్. ఓకే, సేవ్ మై నంబర్. ఈవెన్ మీరు మీ పేరుతో నాకు పింగ్ చేయండి, ఐ విల్ ఆల్సో సేవ్ యువర్ నంబర్స్. ఓకే, అదర్స్ ఎనీ క్వశ్చన్స్? అంజీ చెప్పండి. అంజీ, హలో అంజీ, యూ వాంట్ టు టాక్? యూజర్ హలో, మాట్లాడండి. AWS DevOps మీద మినిమం ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా కాల్స్ రావడానికి? ఫ్రెషర్స్ కూడా ఉన్నాయి అబ్బా, కానీ తక్కువ ఉంటాయి. కొంచెం ఎక్కువ ఓకే కాల్స్ రావాలంటే 3 ఏళ్ళు పైన ఉండాలి. 4 ఏళ్ళు పైన ఉంటే ఇంకొన్ని ఎక్కువ కాల్స్ వస్తాయి. 5 ఏళ్ల పైన ఓకే అయితే ఇంకెక్కువ కాల్స్ వస్తాయి. ఓకే, ఓకే బట్ థ్యాంక్ ఈ యూ. కోర్స్ ఎంతవరకు కవర్ చేస్తుంది? మీకు అప్ టు 4 years వరకు కవర్ చేస్తుంది. లేదు మీలో ఎవరైనా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఓకే, నో ప్రాబ్లం. స్టిల్ మీరు మీ 10 years ఎక్స్పీరియన్స్ లో 4 years ఎక్స్పీరియన్స్ డెవాప్స్ పెట్టుకోండి, మిగిలిన 6 years మీ ఓల్డ్ టెక్నాలజీ పెట్టుకోండి. యూజర్ మాట్లాడండి. ఓకే సార్. షూర్ వాట్ షూర్. అబౌట్ గిటబ్ యాక్షన్స్? గిట్హబ్ యాక్షన్స్ కవర్ అవుతుంది కదా, మీరు కోర్స్ కంటెంట్ చూడలేరా? ఓకే, లెట్ మీ షో దట్ కోర్స్ కంటెంట్. గిట్హబ్ యాక్షన్స్ కవర్ అవుతుంది. ఓకే, సో బ్యాచ్ 17 గో త్రూ దిస్ కోర్స్ కంటెంట్. యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంది. ఓకే, సో ఐ విల్ షో యూ. మీకు మేబీ ఇక్కడ తెలియకపోయినా అట్స్ మీకు కోర్స్ కంటెంట్ కావాలి అనుకుంటే, ఓకే, సో యూట్యూబ్. ఓకే, ఐ విల్ ఓపెన్ బెటర్ ప్రైవేట్ విండో. యూట్యూబ్ మైండ్ సర్క్యూట్లోకి వెళ్ళండి. ఆ డిస్క్రిప్షన్లో, ఏ వీడియో డిస్క్రిప్షన్లో వెళ్ళినా మీకు కోర్స్ కంటెంట్ ఉంటుంది. లెట్స్ నిన్నటి వీడియోనే తీసుకుందాం. నిన్నటి ఇదే కదా డెమో. ఐ విల్ ఓపెన్ ద డెమో. ఓకే, సో మీరు ఇందులోకి వెళ్తే చూడండి ఇక్కడ. ఓకే, సీమ్స్. ఓకే, టీమ్ యాడ్ చేయలేదు, నెక్స్ట్ మినిట్లో మేము యాడ్ చేస్తాం. కైండ్లీ నోట్ రమణి, సంతోష్. సో ఇక్కడ కోర్స్ కంటెంట్ యాడ్ చేసేసాను. ఇక్కడ ఉంటుంది చూడండి, ఎవరికైనా సరే యాడ్ చేస్తాం కోర్స్ కంటెంట్. అండ్ యా, బై ద వే గైస్, సో నిన్నటి సెషన్ మీకు ఎవరికి నచ్చలేదా? వాజ్ ఇట్ నాట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్? దెన్ వై ఆర్ యూ నాట్ లైకింగ్ గైస్? లైక్ చేయండి కదా, ఇది అన్యాయం కదా. సో సి, ఈ కాల్లోనేమో 100 మంది ఉన్నారు, బట్ ఇక్కడ చూస్తే జస్ట్ 24 likes ఉన్నాయి. సి, దట్ డిమోరలైజ్ మీ. సో వాట్ ఎవర్ మీరు ఏదైతే లైక్ చేస్తారో దానికైతే డబ్బులు పడవు కదా. ప్లీజ్ లైక్ ఇట్, దట్ నో బూస్ట్స్ మీ. అది మా మోరల్ని ఇంక్రీజ్ చేస్తుంది, నన్ను నా టీమ్ని మోటివేట్ చేస్తుంది. కైండ్లీ లైక్ ఇట్. నేను గ్రూప్లో షేర్ చేశాను. కెన్ యూ ఆల్ లైక్ ఇట్ ఇన్స్టాంట్లీ ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్? నిన్న మీకు సెషన్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ఓకే, ఇఫ్ ఎస్టర్డేస్ సెషన్ ఇన్ఫర్మేటివ్, కెన్ యూ ఆల్ లైక్ ఇట్? ఐ సీ హియర్, నాకు ఇక్కడ కనిపిస్తుంది. లెట్స్ సే మీకు ఇన్ఫర్మేటివ్ లేదు, దట్ ఈస్ ఓకే. యూ మే డిస్లైక్ ఆల్సో, ఐ డోంట్ మైండ్. ఓకే, కానీ సో ప్లీజ్ లైక్ ఇట్. Okay, so I'm sharing in messaging panel, so please like it. I think 100+ people ఉన్నారండి. Can you please do it? A humble request on behalf of institute. It motivates me to give my best. Okay, సో ఈ వీడియో అని కాదు, ఏ వీడియో అయినా మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపించకపోతే దట్ ఈస్ ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ప్లీజ్ లైక్ ఇట్. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆర్ షెల్ వి వైండ్ అప్? ఓకే, సునీల్ రేజ్. ఓకే, సునీల్ సారీ, మాట్లాడండి సునీల్. సునీల్ సార్ వినిపిస్తుందన్నా? వినిపిస్తుంది సునీల్, చెప్పు బ్రో. సార్ ఇఫ్ సపోజ్ సార్ నా షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 2 నుంచి 11 వరకు ఉంటాయి. సో 2 to 10:30. సో ఇఫ్ సపోజ్ ఈ టైంలో నాకు కాల్స్ కూడా ఉంటాయి సార్. అవును, కామన్, ఐ నో దట్. మాకు రికార్డింగ్స్ ఏ టైంకి మళ్ళీ అంటే నెక్స్ట్ డే విత్ ఇన్ 1 hour లో వస్తాయి. జనరల్లీ ఇప్పుడంటే యూట్యూబ్లో కొంచెం నైట్ లేట్ అవుతుంది, కానీ ప్రాసెస్ కావడానికి యాప్లో విత్ ఇన్ 1 hour అంటే 8:30కి క్లాస్ అయిపోతే 9:30 లోపు వీడియో ఉంటుంది. జనరల్లీ ఎప్పుడన్నా ఒకసారి లేట్గా వచ్చేమో, కానీ 9:30కి వీడియో ఉంటుంది. మీరు నైట్ అయినా వీడియో చూడొచ్చు, మార్నింగ్ అయినా వీడియో చూడొచ్చు. చూసి
కంటిన్యూటీ మిస్ అవుతుంది కదా, మిస్ కాదు అందుకని. మిస్ కాదు. ఇప్పుడు చాలా మంది అలానే చేస్తున్నారు. మీరు వీడియో వినేసి మార్నింగ్ అలా డౌట్ సెషన్లో జాయిన్ అయిపోవచ్చు. మళ్ళీ ఆ డౌట్ సెషన్లో నేనో టీమో ఉంటుంది. ఓకే సార్, గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, షూర్ అండి, షూర్. మేబీ ఈ రోజు లేట్ అవుతుంది, ఎందుకంటే యూట్యూబ్లో ప్రాసెస్ చేయాలి, టైం సార్. పడుతుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చలో దెన్ గైస్, సో ఐ విల్ సీ యూ. అండ్ ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. చివరిలో ఎవరో ఆ ప్రైస్ ఎక్కువ తక్కువ అలాంటి క్వశ్చన్స్ వస్తే ఒక్కసారి పర్సనల్లీ కాల్ చేయండి. ఓకే, మీరు కంపేరేటివ్ టు ఎనీ ఇన్స్టిట్యూట్ మీరు కావాలంటే చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు స్కేలర్ కానీ లాదర్ రివైల్స్ను ఎనీ పాపులర్ ఇన్స్టిట్యూట్ కంపేర్ చేసుకోండి. క్వాలిటీ అండ్ కంటెంట్ అన్ని పైపైన చెప్పడం కాదు, ప్రతిదీ డీప్లో చెప్తాము. సో దట్స్ వై నామినల్ ఛార్జ్ మీరు గమనిస్తే నేను బ్యాచ్ 1 నుంచి బ్యాచ్ 10 వరకు జస్ట్ 2 to 3 months ఉంటుండే కోర్స్. అప్పుడు 20K ఫీ, ఇప్పుడు 5 months, ఇప్పుడు జస్ట్ నామినల్గా 6K పెంచాం. 2 monthsకి 20,000, మరి 5 monthsకి ఎంత ఉండాలండి? డబల్ కావాలి కదా? నో, మేము ఫీ నామినల్గా పెంచాము, కావాలంటే యూజర్స్ని పెంచుకున్నాం. సో క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా, ఫీని కూడా హెవీగా పెంచకుండా యూజర్స్ని పెంచాం. ఓకే, సో 100% మీరు పెట్టే ప్రతి రూపీ మీకు వర్త్ కాదంటే మీకు రిటర్న్ కూడా వస్తుంది, రీఫండ్ కూడా ఇస్తాం, అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, చలో దెన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, డూ లైక్ ఇట్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ లైకింగ్ దిస్ వీడియో. ఓకే, సో ఈ రోజు పెట్టే వీడియోని కూడా లైక్ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్. ఇఫ్ ఇట్ ఈస్ నో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్స్ ఇఫ్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు యూ. ఓకే, చలో, బాయ్ బాయ్.